నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. 30వ వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండుననెను. లూకా సువార్త 19వ అధ్యాయం 22వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 22వ వచనం. అందుకతడు, చెడ్డ దాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయివాడనునై నా కఠినుడనని నీకు తెలిసియుండగా. దేవుని స్తోత్రం కలుగును గాక. చదివిన మాటల్ని దేవుడు మనందరి ఆత్మల మేలు నిమిత్తమై దీవించును గాక. మనకందరికి తెలిసిన విషయమే. గత కొన్ని దినములుగా ఈ యొక్క గుడ్ షెపర్డ్ ఆ ప్రసంగాన్ని మనం వినుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు 7వ వర్తమానానికి మనం వచ్చి ఉన్నాం. దేవుని చిత్తం అయితే ఈరోజు నేను దాన్ని క్లోజ్ చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని చిత్తం అయితే క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. గమనించండి, ఇంతకాలము మంచి సంఘ కాపర్ల గురించి బోధించుకుంటూ వచ్చాం. ఈరోజు చెడ్డ దాసుడు కూడా ఉన్నాడు అక్కడ, చెడ్డ సంఘ కాపర్లు కూడా ఉన్నారు అక్కడ. వారి గురించి నేను మీకు కొద్దిగా చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే మంచి సంఘ కాపరి గురించి చెప్పాం, మీకు అర్థమవుతుంది మంచి సంఘ కాపరి. మరి చెడ్డ సంఘ కాపరి ఎవరు అనేది మీకు కూడా అర్థం కావాలంటే నేను దాన్ని చూపించాలి మీకు వర్తమానంలో. హల్లెలూయా. సో చూడండి, ఇప్పుడు చదివిన మాటల్లోనే మనం చూసినట్టయితే అతని యజమానుడు అక్కడ అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. అట్ ద సేమ్ టైం కింది వచనాల్లో చూస్తే, మరియు పనికిమాలిన ఆ దాసుని, పనికిమాలిన దాసుడు, బలా నమ్మకమైన మంచి దాసుడు ఉన్నాడు, పనికి మాలిన దాసుడు కూడా ఉన్నాడు. లూకా సువార్తలో చూసినట్టయితే అందుకతడు చెడ్డ దాసుడా. అంటే బలా నమ్మకమైన మంచి దాసులు, మంచిగా సేవ చేస్తున్న వారు ఉన్నారు. అట్ ద సేమ్ టైం మంచిగా కనిపిస్తూనే చెడ్డగా ఉన్నవారు కూడా ఉన్నారు. మంచిగా ఎలా కనిపిస్తున్నారంటే నేను సేవకుడినే అని చూపించుకుంటూ ఉన్నారు. సేవకునిగా పులిపీట ఎక్కుతూ ఉన్నారు. చాలా నీట్గా కనిపిస్తూ ఉన్నారు. చాలా మంచిగా మాట్లాడుతున్నారు. తీయనైన మాటలతో మాట్లాడుతున్నారు. ప్రేమ మాటలతో మాట్లాడుతున్నారు. గాయపరచకుండా మాట్లాడుతున్నారు. సంఘ కాపరివేషములో ఉండి చెడ్డ దాసులుగా వారు జీవిస్తూ ఉన్నారు. వారి గురించి ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. వాక్యంలోనే రాయబడింది, మంచి దాసుడు, చెడ్డ దాసుడు. ఇన్ని రోజులుగా మనం నేర్చుకుంటూ వచ్చి ఉన్నాం మంచి దాసుడు ఏమిటి. ఈరోజు చెడ్డ దాసుల గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ వర్తమానాన్ని ఇంకా కంటిన్యూ చేయవచ్చు. యాక్చువల్లీ చెడ్డ దాసుల గురించి నేర్చుకుంటూ బట్ ఐ డోంట్ వాంట్ ప్రీచ్ అన్న చెడ్డ దాసులు ఇంకా ఎక్కువగా అవసరం లేదు వారి గురించి. ప్రైజ్ ది లార్డ్. మంచి కాపరి ఆయన గురించి బోధించుకున్నాం, అది చాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రధాన కాపరి ఆయన గురించి బోధించుకున్నాం, అది చాలు. హల్లెలూయా. ఒక్క పూట చెడ్డ దాసుల గురించి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకంతా తెలిసిన విషయమే, లోకంలో మంచి మనుషులు ఉన్నారు, చెడ్డ మనుషులు కూడా ఉన్నారు. ద సేమ్ టైం చెడ్డ మనుషులు ఎలా ఉన్నారంటే ఆ లోపల గుణం అలాగ ఉంటా ఉన్నది, ఆ క్యారెక్టర్ అలాగ ఉంటా ఉన్నది. దానిని బట్టి వారు చెడ్డ దాసులుగా, చెడ్డ మనుషులుగా మారుతూ ఉన్నారు. వాక్యానికి విరోధంగా జీవిస్తూ ఉన్నారు. దేవునికి ఇష్టానుసారంగా బోధించడం లేదు. దేవునికి ఇష్టానుసారంగా సంఘాలను నడిపించడం లేదు. దేవునికి ఇష్టానుసారంగా వారు జీవించడం లేదు. సంఘాలను కూడా చెడ్డగా చేస్తూ ఉన్నారు. స్తోత్రం కలుగు గాక. ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. మహాగరుడ, మహోన్నతుడా యేసు ప్రభువా, మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. పరలోకమందున్న తండ్రి, మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. ప్రధాన కాపరిగా మీరు మాకున్నారు ప్రభువా. ఈ రోజున ఆ మంచి కాపర్లుగా నాయన, ఎవరైతే మీ కింద సంఘాలను చూస్తూ కాపాడుతూ సంఘ కాపరులుగా ఉన్నారో వారి గురించి ప్రభువా మేము ధ్యానం చేయొచ్చు ఉండగా మీరే రంగంలోనికి వచ్చి ప్రభువా మీకు స్తోత్రములు, మీరే మీ గంధము తెరిచి ప్రభువా మీకు స్తోత్రములు మాకు మీరు బోధించమని వేడుకుంటూ ఉన్నాం. అవును ప్రభువా, మీకు స్తోత్రములు. మాకు బోధించండి ప్రభువా. లోతైన విషయాలను తీసుకొని రండి ప్రభువా, మీకు స్తోత్రములు. ఎవడు మంచివాడు, ఎవడు చెడ్డవాడు,
ఎవడు నీవాడు, ఎవడు పరాయివాడు ప్రభువా మాకు తెలియచేయమని వేడుకుంటూ ఉన్నాం. మీకు స్తోత్రములు తండ్రి. మీ వాక్యానుసారంగా జీవించువాడే మీ వాడు ఉన్నాడు, వాక్యానుసారంగా లేనివాడు పగవాడై ఉన్నాడు ప్రభువా నాయన, పరాయివాడై ఉన్నాడు నాయన, సాతాను సంబంధి అయి ఉన్నాడు ప్రభువా. ఆ విషయాలను మాకు వివరించమని వేడుకుంటున్నాం మీకు స్తోత్రములు. మీకు వాక్యం సెలవిస్తుంది, తోడేళ్ళ గురించి జాగ్రత్త పడుడి, నక్కల గురించి జాగ్రత్త పడుడి, చెడ్డవారి గురించి జాగ్రత్త పడుడి, సద్దుకయ్యుల గురించి పరిసయ్యుల గురించి జాగ్రత్త పడుడి. ఎస్ లార్డ్, ఈరోజు మా మధ్యలో నాయన అనగా సంఘాలలో ఉన్నటువంటి ఆ పరిసయ్యులు సద్దుకయ్యులను ప్రభువా బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయించుండగా మీరే చక్కగా వివరించమని వేడుకుంటూ ఉన్నాం. స్తోత్రములు ప్రభువా. కూడళ్లలో నిలిచి ప్రభువా వందనములను కోరువారై ఉన్నారు. స్టేజీల మీద కూర్చొని ప్రభువా గౌరవ వందనాలు స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నారు, కానీ పరిచర్యను మంచిగా చేసే ఉద్దేశం వారికి లేదు. మీ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభువా, వారు పరలోకం వెళ్ళే వారిని వెళ్ళనివ్వరని సెలవిస్తా ఉన్నది. మహా కఠినమైన చెడ్డ దాసులై ఉన్నారు ప్రభువా. స్తోత్రములు తండ్రి. ఆ విషయాలను మాకు చక్కగా వివరించండి. మీ వాక్యము ఈ దినమున బయలు వెలుచు ఉన్నప్పుడు ప్రభువా నాయన మా సంఘాన్ని బలపరచండి. మీకు స్తోత్రములు. ఆత్మీయ జీవితాలను ఒక మెట్టు పైకి తీసుకుని వెళ్ళండి ప్రభువా. మీకు స్తోత్రములు నాయన. ఆత్మలో బలహీనముగా ఉన్న వారిని స్వస్థత దయచేయండి. మీకు స్తోత్రములు. అట్ ద సేమ్ టైం ప్రభువా నాయన మీకు స్తోత్రములు. మీ యొక్క వాక్యం బయలు వెలుచు ఉన్నప్పుడు, మీరు మాట్లాడుచూ ఉన్నప్పుడు శారీరకంగా అనారోగ్యంగా ఉన్న వారు కూడా మీ యొక్క వాక్యము తాకును గాక, సంపూర్ణ స్వస్థత దయచేయను గాక. మీకు స్తోత్రములు. మీ యొక్క వాక్యం బయలు వెలుచున్నప్పుడు మా ప్రియ సహోదరి ఐసును ప్రభువా అది తాకును గాక నాయన, మీ రక్తము తాకును గాక. మీకు స్తోత్రములు. దాని వెనుక ఉన్న దురాత్మను గద్దించి వెళ్ళగొచ్చును గాక. మీకు స్తోత్రములు. సంపూర్ణ స్వస్థత వచ్చును గాక ప్రభువా. స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఏం జరిగినని ప్రభువా కూటమంతటి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మా ప్రార్థనలు విని జవాబులు ఇచ్చినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకుంటూ ఉన్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. చెడ్డ దాసుడు మంచి దాసుడు. హల్లెలూయా. యాక్చువల్లీ విశ్వాసులకు అర్థమైపోతుంది, వారు ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని చాలా చక్కగా చదువుతారో, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో, ఆ సమయంలో వారికున్న సంఘ కాపరి మంచివాడా చెడ్డవాడా అర్థమైపోతుంది. మీరు ఒక విషయాన్ని గమనించాలి. సామెత లోకంలో ఉన్న ఒక సామెత ఏమిటంటే, అన్నం ఉడికిందా లేదా అంటే చూడాలంటే అన్నం మొత్తాన్ని పిసికి చూడాల్సిన అవసరం లేదంట. సామెత ఏంటి? ఒక మెతుకును చెక్ చేస్తే చాలు అది ఉడికిందా లేదో తెలిసిపోతుంది. సంఘ కాపరి కూడా మంచివాడ చెడ్డవాడ అంటే ఆయన గురించి 100 ప్రసంగాలు వినాల్సిన అవసరం లేదు, ఆయన గురించి చరిత్రలు చదవాల్సిన అవసరం లేదు. ఒక్క పూట తెలిసిపోతుంది ఆయన మంచివాడా చెడ్డవాడా. ఆయన ప్రవర్తనను బట్టి తెలిసిపోతుంది, ఆయన మాట తీరుని బట్టి తెలిసిపోతా ఉంది. ఇంకో విషయం గమనించాలి, చాలా తీయగా మాట్లాడుతున్నాడు కాబట్టి మంచి దాసుడై ఉండవచ్చును అని అనుకోవడానికి వీల్లేదు. ఏంటంటే ఆ సామెతలో రాయబడింది ఏంటి? స్నేహితుడు మేలుగోరి స్నేహితుడు గాయమును రేపును పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడట. వాడు మంచిగా మాట్లాడతాడు, తేనె మాటలు మాట్లాడుతూ ఉంటాడు, నీకు గాయం కలగకుండా ప్రసంగాలు చేస్తూ ఉంటాడు, నీకు ఇబ్బంది కలగకుండా ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు కూర్చున్న సీట్లో నీకేమాత్రం ఆయాసం లేకుండా చూస్తుంటాడు ఇక్కడికి వెళ్ళి ఆయన. ఆ తీయని మాటలలో ముద్దులు పెడుతూ ఉంటాడు. నీకు చెడ్డ దాసుడు, మంచివాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మీరు అర్థం చేసుకోవచ్చును ఎవడు చెడ్డవాడు ఎవడు మంచివాడు. అసలు సంఘ కాపరి మంచివాడా చెడ్డవాడా ఏంటి, వీని గురించి అర్థం చేసుకోవచ్చు ఆ విషయాలని. హల్లెలూయా. మనము ఏదైతే కంటిన్యూ చేస్తూ వస్తున్నామో మీకు చెప్పి ఉన్నాను, సౌలు జీవిత చరిత్రలోనే చెడ్డ దాసుని కూడా చూపిస్తానని అన్నాను నేను. ఈరోజు ఆ సమయం వచ్చింది, చూపిస్తూ ఉన్నాను సౌలు జీవితంలోనే చెడ్డ దాసుడు. మరలా మనము ఆ అధ్యాయంలోనికి వెళ్దాం. మేబీ నా దగ్గర ఉంది, తీసి ఉన్నాను,
మీరు తీయాల్సిన అవసరం లేదు, నేను చదువుతాను. నేను చాలా చక్కగా బోధించడానికి ప్రయత్నం చేస్తాను, మీరు విని బలం పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ సమూయేలు, మొదటి సమూయేలు 13వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్టయితే, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒక్కని కనుగొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఎప్పుడైతే నీవు పులిపేటిని పాడు చేస్తావో, ఎప్పుడైతే నీవు ఇక్కడ నుంచి నీ యొక్క ఉద్యోగం సరిగా నిర్వర్తించవో, ఎప్పుడైతే నువ్వు చేతగాని వాడు అవుతావో ఇక్కడ నుంచి, ఎప్పుడైతే ఇందాక వాక్యం చెప్పినట్టుగా మత్తయి సువార్తలో పనికి మాలిన వాడవైతావో ఇక్కడ నుంచి, ఎప్పుడైతే నీవు చెడ్డవాడి అవుతావో ఇక్కడ నుంచి, దేవుడు నిన్ను తప్పిస్తాడు అక్కడ ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నాకు ఇష్టమైన సంఘ కాపర్లను నేను నియమిస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఎప్పుడైతే సౌలు చేతగాని వాడయ్యాడో, ఎప్పుడైతే సౌలు ఒక సంఘం మీద ఆయన సంఘ కాపరిగా ఉన్నాడు, ఇశ్రాయేలు అనే సంఘం మీద సంఘ కాపరిగా ఉన్నాడు, ఆయన రాజు అయి ఉన్నాడు, ఆ సంఘానికి సంఘ కాపరిగా ఉన్నాడు ఆయన. ఆ సంఘానికి సంఘ కాపరిగా ఉన్న ఆ వ్యక్తి ఎప్పుడైతే అతడు తాను చెడ్డగా మారడం ప్రయత్నం చేశాడో, ఎప్పుడైతే వాక్యానుసారము జీవించలేదో, అంతేనండి, అతడు వాక్యానుసారంగా జీవించాల్సి ఉండెను. అది బేస్ బెంచ్. ఆ వాక్యానుసారంగా జీవించడం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏం జరుగుతోంది? దేవుని వాక్యానికి అనుసరించడం లేదు కాబట్టి, విరుద్ధంగా జీవిస్తున్నాడు కాబట్టి దేవుని కోపం వచ్చింది అక్కడికి. ఆయన అన్నాడు, నీ రాజ్యము ఎక్కువ రోజులు నిలవదు, నీ పుల్పీట్ నువ్వు ఖాళీ చేయాల్సిందే, నీ సింహాసనం నువ్వు ఖాళీ చేయాల్సిందే. ఎందుకనగా అక్కడ రాయబడిన మాట గనుక యెహోవా తన జనుల మీద అధిపతి నియమించినాడు, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతేవి గనక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఒక సంఘ కాపరి తన కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించలేని ఎడల, నేనంటాను, దేవుడు నిన్ను తీసివేయకన్నా ముందే ఇట్స్ బెటర్ యూ రిజైన్ ద జాబ్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. దేవుడు నిన్ను తీసేయకన్నా ముందే నీవు దానిని సరిగా చేయడం లేదు అని నీకు అనిపిస్తుంది కాబట్టి చేయలేకపోతున్నావు, నువ్వు చేతగాని వాడవయ్యావు, చెడ్డవాడిగా మారిపోయావు కాబట్టి ఇట్స్ బెటర్ ఆయన తీయకన్నా ముందే నువ్వు ఇక నుంచి చదివి వెళ్ళిపో. ఎందుకంటే నీ చేతగాని తనముతో ఇంకా సంఘాన్ని చేతగాని సంఘంగా తయారు చేయవద్దు దయచేసి. నువ్వు ఎప్పుడైతే చేతగాని వాడుగా అయ్యావో, నువ్వెంత ఎక్కువ రోజులు ఇక్కడ ఉంటే అంత అపాయకరం సంఘానికి. ప్రైజ్ ది లార్డ్. ఐ హోప్ నాకు బాగా షార్ప్ వస్తున్నట్టుంది వాయిస్. బేస్ బెంచ్ ఇంకా షార్ప్నెస్ తగ్గించు. హల్లెలూయా. పర్లేదు. హల్లెలూయా. సో చూడండి, చేతగాని వాడిగా నీవు ఇక్కడ ఉన్నావంటే దాని అర్థం ఏమవుతుంది? సంఘము కూడా అలాగే తయారవుతుంటుంది. అంతేనండి. నీవు పనికి మాలిన వాడిగా ఇక్కడ ఉంటే సంఘం అలాగే తయారవుతుంది. నిన్ను చూసే సంఘము నేర్చుకుంటూ ఉంటారు, నీ పనులను వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు, నీ మాటను ఫాలో అవుతూ ఉంటారు. నీవు ఎలాంటి మనస్సు కలిగి ఉంటే అలాంటి మనస్సులోనికే సంఘం కూడా తయారవుతుంది. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ ఫ్రాన్సిస్ కర్నూలు నుంచి ఆయన ఒక చక్కని మాట అన్నాడు. ఈ ప్రసంగాలు నడుస్తున్నప్పుడు ఒకరోజు మొన్ననే ఒక 10 days 15 days బ్యాక్ మేము మహబూబ్నగర్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడాం. ఈ ప్రసంగాల గురించి ఫోన్ మాట్లాడుకున్నాం, 1.5 గంట మాట్లాడుకున్నాం ప్రసంగం గురించి. ఆయన అన్నాడు, అయ్యా సంఘంను తెలుసుకోవాలి అని అంటే సంఘాన్ని విచారించాల్సిన అవసరం లేదు, సంఘ కాపరిటి వాడు తెలుసుకుంటే చాలు, సంఘం గుణం తెలిసిపోతుంది అన్నాడు ఆయన. ఆమేన్. దట్స్ రైట్. అది సత్యము. సంఘ విశ్వాసులను తెలుసుకోవాలంటే సంఘ కాపరి గురించి తెలుసుకో చాలు, విశ్వాసుల గురించి నీకు అర్థమైపోతుంది. సంఘ కాపరి గుణం ఎలాగుందో విశ్వాసులు అలాగే ఉంటారు ఎట్టి పరిస్థితిలో. అందుకే మంచి క్రైస్తవులైన వారు క్రీస్తు ఎలాగున్నాడో వీరు అలాగే ఉంటారు. ఆమేన్. అర్థమవుతుందా?
మంచి క్రైస్తవులు అయినారు అని యేసుక్రీస్తు మనస్సు మన యందు ఏర్పడు వరకు, దాని అర్థం ఏమిటి? ఆయన క్యారెక్టరే వారిలో ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రజల గురించి తెలుసుకోవాలంటే ఆయన గురించి అర్థమైపోతుంది నీకు ప్రజల గురించి. అట్ ద సేమ్ టైం బ్రదర్ ఫ్రాన్సిస్ అన్న చక్కని మాట అది ఏంటంటే, విశ్వాసుల గురించి నువ్వు తెలుసుకోవాలా? సంఘ కాపురి గురించి తెలుసుకోవాలి, విశ్వాసం గురించి అవసరం లేదు. ఈయన బోధ ఏమిటి, ఈయన ప్రవర్తన ఏమిటి, ఈయన కుటుంబం ఏమిటి తెలుసుకో, విశ్వాసాలు అర్థమైపోతారు నీకు. సపోజ్ ఈయన తన కుటుంబ జీవితం సరిగా లేదనుకుందామండి. ఈ పాస్టర్ యొక్క కుటుంబ జీవితం సరిగా లేదు, ఒడిదొడుకుల్లో ఉన్నాయి, ఏదో తప్పుల్లో ఉంది. తన జీవితంలో కుటుంబంలో తప్పులు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన తప్పులు జరుగుతున్నాయి. ఆయనను సంఘము దానిని చూస్తూ కూడా నెమ్మదిగా అలాగే వెళ్ళిపోతుంది. భయంకరమైన తప్పులు నెమ్మదిగా అలాగే వెళ్ళిపోతుంది. అప్పుడు అర్థమైపోతుంది సంఘము గుణం ఏమిటో. ప్రైజ్ ది లార్డ్. యాక్చువల్లీ మంచి సంఘం అయితే సంఘ కాపరిని గల్లా పట్టుకుంటారు వచ్చి, ఆ చెడ్డ పని ఎట్లా చేస్తున్నావు, పులిపిట్ ఎట్లా ఎక్కుతున్నావు నువ్వు ఏంటండి. నేను ఒక మాట చెప్తాను, సంఘ కాపురి వ్యభిచారం చేస్తున్నాడు అనుకుందాం, గమనుంటారా? గేట్ దగ్గరనే ఆపేది, దయచేసి చెప్పండి. 2-3 సాక్షుల మీద పెద్ద మీద నేరారోపణ అంగీకరించవచ్చు. అది వేరే వాక్యాన్ని. ఆమేన్. 2-3 సాక్షులు ఉంటే కానీ నువ్వు అంగీకరించవద్దు. 2-3 సాక్షులు దొరికారా, అయిపోయింది నీ పని. చెప్పండి ప్లీజ్, ఏం జరుగుతా ఉంది? మీరు వివరణ ఇవ్వకుండా పులిపిట్ ఎక్కడానికి వీలు లేదు. నువ్వు మంచి సంఘ కాపురం అయితే నీ జీవితం చెడిపోయినప్పుడే నువ్వు వెళ్ళిపోతావు అక్కడి నుంచి, అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలను గమనించాలంటే సంఘ కాపురం గురించి తెలిస్తే నీకు విశ్వాసాల గురించి అర్థమైపోతుంది. ఎలాంటి వారు ఏంటి, ఎలా ముందుకెళ్తున్నారు వీరు. హల్లెలూయా. నేను కొన్నిసార్లు ప్రసంగం చేసి ఉన్నాను. పిల్లలు తల్లిదండ్రుల మాటల్ని కొన్నిసార్లు వినాల్సిన అవసరం లేదని నేను చెప్పానా? ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలకి వాక్యానుసారం కాకుండా వేరే రకంగా చెప్తున్నారు అనుకుందాం. సపోజ్ చర్చికి వెళ్ళాలని పిల్లలు అనుకుంటూ ఉంటే యవనస్తులు ఆ తల్లిదండ్రులు వద్దు, ఏం వెళ్తావు అన్నారు అనుకోండి. ఆ టైంలో పిల్లలు తల్లిదండ్రుల మాట వినాల్సిన అవసరము లేదు. యూత్ మీటింగ్ వెళ్ళాలనుకుంటున్నాము, తల్లిదండ్రులు వద్దు, అవసరం లేదని అనుకోండి, మాట వినాల్సిన అవసరము లేదు. తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి? ఒకవేళ కుదరని పరిస్థితిలో వారే స్వయంగా తీసుకొని వచ్చి వదిలిపెట్టి అయిపోయిన తర్వాత మరలా తీసుకొని పోవాలి సేఫ్టీగా. వినాల్సిన అవసరము లేదు. అట్ ద సేమ్ టైం సంఘ కాపరి కూడా వాక్యానికి విరుద్ధంగా బోధిస్తున్నాడు అనుకోండి, వినాల్సిన అవసరం లేదు. అందుకే బ్రదర్ బ్రానమ్ అంటాడు, నీకు ఎక్కడైతే మంచి వర్తమానము దొరుకుతుందో అప్పటిదాకా నువ్వు వెతుకుతూనే ఉండాలంట, సంఘాలని మారుస్తూనే ఉండాలి. సంఘాలు ఎక్కడైతే ఇది వాక్యానుసారం నీకు అర్థం అయిపోతుందో అక్కడ నువ్వు స్థిరపడాలంటాడు ఆయన. ఆ సంఘంలో స్థిరపడాలి, పునాదులు వేసుకోవాలి. నువ్వు అక్కడ బలముగా అక్కడ కూర్చుండిపోవాలి ఆ సంఘంలో. సంఘ కాపురి మాట వినాల్సిన అవసరం లేదు ఒకవేళ తప్పులు జరిగితే. ప్రైజ్ ది లార్డ్. ఐడోంట్ నాలాగా ఎంతమంది బోధిస్తారో నాకు తెలియదు. నా సీట్ కిందకే నేను నీళ్ళు తెచ్చుకుంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఈ సీట్ పర్మనెంట్గా నాకు ఉండాలని, నేను చచ్చినా కూడా నాకే ఉండాలని నేను కోరుకునే వ్యక్తిని కాదు. హల్లెలూయా. గమనించండి, కొద్దిగా నా మాట తరబడము, కొద్దిగా నా వల్ల అవ్వడం లేదనుకుంటే రిజైన్ చేస్తాను ఖచ్చితంగా పోస్టెడ్. నేను కోరుకోవడం లేదు, సచ్చేదాకా నేను ముసలున్నాయినా నన్ను 10 మంది ఎక్కించుకొచ్చి నిలబెట్టాలనేది ఏం లేదు. ప్రైజ్ ది లార్డ్. నేను కొద్దిగా ఇదవుతుంటేనే దేవుడు ఒక బలమైన సేవకుని లేపుతాడని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను కొద్దిగా బలహీన పడుతూ ఉన్నప్పుడే, అనగా ఒక ముదిమి వయసు వచ్చింది అని అనుకున్నప్పుడే ఖచ్చితంగా నేను వెళ్ళిపోతాను. వేరే వ్యక్తిని దేవుడు నిలబెడతాడు ఇక్కడ ఖచ్చితంగా. దేవుడు చూసుకుంటాడు ఆ పనుల విషయాలని. ప్రైజ్ ది లార్డ్. అందుకే వాక్యానుసారంగా వెళ్తున్నారు కాబట్టి వాక్యానుసారంగా మాట్లాడుతున్నారు, ఉన్నదినట్టుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. చెడ్డ దాసుల గురించి ధ్యానం చేసినట్టయితే చూడండి, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీవు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతేవి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఇప్పటికే ఇతడు రాజు అయి ఉన్నాడు, సంఘ కాపరి అయి ఉన్నాడు, కానీ వాక్యానుసారంగా నివసించినందు వలన దేవుడు ఆ సీట్ని ఖాళీ చేస్తూ ఉన్నాడు. అదే ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని, చాలా జాగ్రత్తగా వినండి. సౌలు ఎలాంటి సంఘ కాపరియో మీకు చూపిస్తాను. ఆయన రాజు అయినాడు, నేను ఒక మంచి కాపరికి సాదృశ్యంగా చూపిస్తున్నాను ఆ క్రియనంతటిని కూడా. సౌలు ఒక సమయం వచ్చేసరికి ఆయన అంటాడు, నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు
ఏంటంట? యుద్ధానికి వెళ్తున్నాడు ఈయన. యుద్ధానికి వెళ్తున్న సమయంలో అందరితో మాట్లాడుతున్నాడు. సంఘ విశ్వాసులు అందరితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాక మునుపు భోజనము చేయవాడు శపించబడును. విన్నారు అందరూ? ప్రైజ్ ది లార్డ్ అని అంటున్నాడు. భోజనం చేయకుండా యుద్ధం చేసేది ఎట్లా? ఏంటండి? నువ్వు వెళ్ళేది యుద్ధానికి, నీకు బలము లేదు, శక్తి లేకుండా చేస్తున్నావు. ఉన్న సైన్యాన్ని భోజనం పెట్టకుండా యుద్ధానికి గెలవమంటున్నావు. ఎలా సాధ్యం అది? ఆయన అంటున్నాడు, నా శత్రువు మీద నేను పగ తీర్చుకునే వరకు. నీ వ్యక్తిగత విషయం అయితే సంఘాన్ని ఎందుకు నాశనం చేస్తూ ఉన్నావు? ఇక రాజు కదా, సంఘ కాపరి ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి విశ్వాసులు ఏం చేయాలి? లోబడాలి. లోబడ్డారు పాపం వాళ్ళందరూ కూడా. ఒక్కరు కూడా భోజనం చేయలేదు. మీరు ముందుకు చూడండి ఏముందో. సాయంత్రం కాక మునుపు భోజనం చేయవాడు శపించబడును అని సౌలు జనుల చేత ప్రమాణము చేయించాడు. జనులందరి చేత ప్రమాణము చేయించాడు. అందువలన జనులు ఏమీ తినక ఉండిరి. ఏమి తినక ఉండిరి. జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను. ప్రైజ్ ది లార్డ్. వచ్చింది సమస్య. ముందు ఫుడ్ పెట్టి బాగా ఆకలి ఉన్నోని తినొద్దనంటే సౌలు చేస్తున్నాడు అదే పనిని. ముందు ఫుడ్ ఉన్నది, సాయంత్రం లోప ఎవడు తినొద్దు దానని కండిషన్ పెట్టాడు. శాపంకి వచ్చేస్తుంది, మీకు చేస్తారు అందరు కూడా అని ఆయన ప్రమాణం చేయించాడు అందరితోటి. ఇప్పుడు అడవిలోనికి రాగానే ఏముంది అక్కడ? తేనె కనిపిస్తా ఉన్నది. జనులు ఆ అడవిని జొరగ తేనె కాలువ కట్టి ఉండను కానీ జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోట పెట్టలేదు. అడవిలోనికి రాగానే విస్తారమైన తేనె కనిపిస్తుందండి వారికి. విస్తారమైన తేనె, ఎంత తింటే అంత ఉజ్జీవం వస్తూ ఉంది. కానీ చేసిన ప్రమాణమును బట్టి ఏం చేస్తున్నారు? ఎవడు కూడా ముట్టడం లేదు దాన్ని. ప్రైజ్ ది లార్డ్. అయితే యోనాతాను ఈ ప్రమాణం చేయించినప్పుడు యోనాతాను అక్కడ లేడు. అందరూ నాతో ఉన్నారా? ఈ ప్రమాణం చేయించినప్పుడు యోనాతాను అక్కడ లేడు. అక్కడ లేని కారణం చేత యోనాతాను రాగానే, అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం వినలేదు గనుక తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. తేనె తింటే కళ్ళు ప్రకాశించేది ఏంటి? అవుతుంది మీకు? ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తున్నాను. ఏంటంటే అక్కడ తేనె పెట్టింది దేవుడు. యాక్చువల్లీ అది మామూలు తేనె కాదు, దేవుడు పెట్టిన తేనె. అందుకే ఆ తేనె తినగానే కన్నులు ఏమవుతున్నాయి? ప్రకాశిస్తూ ఉన్నాయి. వర్తమానం ముంగట ఉన్నది. సంఘ కాపరేమో వర్తమానం తింటే మీరు చస్తారు అని శపం పెట్టుకుంటూ ఉన్నాడు. జనులేమో వర్తమానాన్ని తినడం లేదు. ఉద్యమం ఉంది వర్తమానములో. నీ కన్నులు వెలుగుతాయి వర్తమానాన్ని విన్నప్పుడు నీవు. ప్రైజ్ ది లార్డ్. ఆ తేనె ఏమైనదో తెలుసా? వర్తమానం అయినది, ప్రత్యక్షత అయినది, దేవుని వాక్యం అయి ఉన్నది. అది సౌలు అంటూ ఉన్నాడు, ఆ దేవుని వాక్యాన్ని ఎవడైనా సాయంత్రం తిన్నాడా చస్తారని అంటూ ఉన్నాడు. ప్రజలేమో ఏమి తినడం లేకుండా గమ్మున ఉన్నారు. ఆ విషయం తెలియని యోనాతాను వచ్చాడు, ఉద్యమంలో తీసుకొని తిన్నాడు. కళ్ళు వెలుగుతూ ఉన్నాయి అతని. చూడండి, సౌలు ఒక చెడ్డ సంఘ కాపరిగా ఉన్నాడు. ఆయన ప్రజల మీద భారం పెడుతూ ఉన్నాడు. ప్రజల మనసుని ఎరగడం లేదు. ఆయన ప్రజల మీద ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆయన భోజనం పెట్టకుండా యుద్ధాన్ని గెలవమని అంటూ ఉన్నాడు. యోనాతాను చూశాడా? వచ్చాడు, తీసుకున్నాడు, తిన్నాడు. కళ్ళు ఏమయ్యాయట? మరి కన్నులు ప్రకాశించెను. జనులలో ఒకడు, నీ తండ్రి జనుల చేత ప్రమాణం చేయించి ఈ దినమున ఆహారం పుచ్చుకొని వాడు శపించబడునని ఖండితముగా ఆజ్ఞాపించి ఉన్నాడు. అందుచేతనే జనులు బహు బడలి ఉన్నారని చెప్పాను. ఇంగ్లీష్లో రాయబడింది. అది ఏమైందంటే, అండ్ ద పీపుల్ వర్ ఫెయింట్
ఫెయింట్ అంటే సొమ్మసిల్లి పడిపోవుట, ఫెయింట్. అర్థమైందండి? ఈయన ఏం రాజు అంటే నాకు అర్థం కాదు. ఈయన ఏం సంఘ కాపరి? జనులు అడవిలోనికి వచ్చినప్పుడు తేనె కనిపించెను. ఏ జనులు? ఈ వధువు అడవి అనే లోకంలోనికి వచ్చేసరికి తేనె కనిపిస్తోంది, అంచకాల వర్తమానం కనిపిస్తా ఉన్నది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఈ అడవిలోనికి వచ్చేసరికి, అనగా లోకంలోనికి వచ్చేసరికి తేనె కనిపిస్తా ఉంది. నేను అందుకే చెప్పాను, ఆ తేనె సహజంగా వచ్చింది కాదు, అతీతమైన తేనె, అది దేవుడు పెట్టిన తేనె. అందుకే తినగానే ఉద్యమం వచ్చింది వారి కళ్ళ లోపల. ఈయన ఏ సంఘ కాపరి అయి ఉన్నాడు చూడండి. మంచి సంఘ కాపరియా, చెడ్డ సంఘ కాపరియా? జనులంట సొమ్మసిల్లి పడిపోతూ ఉన్నారు. వాక్యము లేక సొమ్మసిల్లి పడిపోవడం అనగా లోకంలో ఓడిపోతూ ఉన్నారు వారు. వాక్యం సరైన వాక్యము లేక, వర్తమానము లేక లోకంలో ఓడిపోతున్నారు, సొమ్మసిల్లిపోతూ ఉన్నారు వారు. వారికి ఇప్పుడు ఏం కావాలి? తేనె కావాలి, ఇన్స్టాంట్ ఎనర్జీ. నువ్వు పోయి అన్నం తింటే వెంటనే శక్తి రాదండి. తేనె తింటే ఏమవుతుందో తెలుసా? వెంటనే శక్తి వచ్చేస్తుంది నీకు. అంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్తూ ఉన్నారు, ఫెయింట్ అయిపోతూ ఉన్నారు, లోకంలో ఉన్నారు, శ్రమలలో ఉన్నారు. వారికి ఇప్పుడు వెంటనే ఏం కావాలి? తేనె కావాలి. ఈ వాక్యము జుంటి తేనె కన్నా మధురమైనది, అది కావాలి ఇప్పుడు. ఈ సంఘ కాపరి ఏమో దాన్ని తినొద్దని అంటూ ఉన్నాడు. ప్రజలు తినకుండా సొమ్మసిల్లి పడిపోతూ ఉన్నారు. బాహుబడలి ఉన్నారని యోనాతానుతో చెప్పగానే, అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయను. ఏం చేశాడు? ఏమంటున్నాడు యోనాతాను? నా తండ్రి తప్పు చేశాడు అన్నాడా? దట్స్ రైట్. ఆ మాట అనినందున నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయను. తప్పు మాట మాట్లాడాయన, తప్పు చేశాడు. నేను ఈ తేనె కొంచెము పుచ్చుకొన్న మాత్రమే నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి. నేను ఒక్క ఆదివారం సంఘమునికి వచ్చినంత మాత్రమే ఎంత ఉద్యోగం వచ్చిందో చూడండి నా లోపల. ఆయన పెట్టిన కండిషన్ తప్పు. అది ఈ వర్తమానాన్ని తిని తీరాలి ఎలాగైనా సరే, అప్పుడే ఉద్యోగం వస్తుంది నీ లోపల. వర్తమానం లేదా ఖచ్చితంగా ఓడిపోతారు. ప్రజలు సమస్యలిపోతూ ఉన్నారు. నా తండ్రి తప్పు చేసి ఉన్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే, నా తండ్రి మంచి సంఘ కాపరి కాదు. ఆయన కాదు, తప్పు చేసే ఎంత ప్రకాశించినవో చూడుడి. జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్ళ వలన బాగుగా భోజనం చేసిన ఎడల వారు ఫిలిస్తీన్లను మర్యాదకముగా హతము చేసి ఉందిరా. నేను ఏం జరుగుతుంది? సాయంత్రం దాకా ఏంటి? ఎవడు తినొద్దా అంటాడు. వాక్యం సెలవిస్తుంది, నూర్చెడు ఎద్దు మూతికి, నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము వేవద్దు. అంటే ఏం కావాలి? అది పని చేస్తున్నప్పుడు తినుకుంటూ పని చేయాలి. ఇప్పుడు ఒకడు యుద్ధానికి వచ్చాడండి, అక్కడ ఒకరిని చంపాడు, వానికి ఆకలి అవుతుంది, బలం తగ్గింది అనుకుందా, ఏమైంది? అక్కడనే ఆ శత్రువు ఇంట్లోనే ఉన్న భోజనం చేసి మరణ పని తెచ్చుకొని ఇంకా చంపడానికి వెళ్తాడు. అది అసలైన పద్ధతి. ఎక్కడ దోచుకున్నామా అక్కడే భోజనాలు చేసి అక్కడే తిని అక్కడి నుంచి ఇక్కడ ఇంకా చంపుకోవడం, ముందుకు వెళ్ళడమే యుద్ధం చేసే పద్ధతి. ఈ రాజు పెట్టిన కండిషన్కి ఏమైందంటే, సాయంత్రం దాకా ఎవడు తినొద్దు. యోనాతాను అంటాడు, ఒకవేళ నా తండ్రి అలా చేయకుండా అక్కడ చంపిన వారి ఇళ్లలోనే భోజనాలు చేసి ఉంటే వీరు ఇంకా చాలా మందిని చంపేసేవారు. నా తండ్రి తప్పు చేశాడు, సరిగా నిర్వర్తించడం లేదు, సరిగా నిర్ణయాలు తీసుకోలేదు, తప్పు చేసి ఉన్నాడు, హతము చేసి ఉందిరా నేను. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠం కట్టించెను. 5:35 వచనం. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే. అంతటా మనము రాత్రి అందు ఫిలిస్తీన్లను తరిమి తెల్లవారు వరకు వారిని కలతబెట్టి శేషించి వాడొక్కడిని లేకుండా చేతం రండి అని సౌలు ఆజ్ఞేయగా, జనులు నీ దృష్టికి ఏది మంచిదో చేయమని. అంతటా సౌలు, యాజకుడు ఇక్కడనే ఉన్నాడు, దేవుని యొక్క విచారం చేద్దాం రండి అని చెప్పాను. రాత్రంతా ఏం చేద్దాం? శత్రువులను సంహారం చేద్దాం, రండి వెళ్దామని చెప్పి సౌలు అనగానే జనులు ఏమన్నారు? నువ్వెట్లా చెప్తే అట్లా రాజా, ఇంకా కాబరి నీ అంటే మేము, నువ్వెట్లా చెప్తే అట్లా. ఇప్పటికి ఏమైంది? ప్రజలకి ఒక్క పూట తిండి దొరికింది ఆ రోజుకి. నువ్వెట్లా చెప్తే అట్లా అని అంటూ ఉన్నారు. ఆయన వెంబడి పోతామని అంటూ ఉన్నారు. అనగానే ఆ సౌలు అంటున్నాడు, ఇదిగో యాజకుడు మన దగ్గరే ఉన్నాడు, ఏం చేద్దాం? యెహోవా యొద్ద
విచారణ చేద్దాం. ఓకే, యాజకుని దగ్గరకు వచ్చారు. చూడండి ఏం జరుగుతుంది. ఇంకా స్టార్ట్ అయింది. సౌలు, ఫిలిస్తీన్ల వెనక నేను దిగిపోయిన ఎడల నీవు ఇజ్రాయేలుల చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరం ఇయ్యక ఉండెను. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. ఏంటి ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు మాట్లాడడం లేదు ఆయనతోటి. దేవుడు మాట్లాడడం లేదు ఆయనతోటి. ఆయన మాట గురించిన పాట ఉంది కదా, ఏం పాట అది? పాడగలుగుతామా? నీవు మాట్లాడని రోజునా ఒక దినమొక యుగముగా మారిని. నీవు మాట్లాడని రోజునా ఒక నీవు సెలవిచ్చిన రోజునా సన్నిధి పచ్చిక బయలాయనే. నీవు సెలవిచ్చిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీ సన్నిధి పచ్చిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామమే గమనీయము. విశ్వమంతా నీ నామమే గమనీయము. ఇంకా వచనం ఉంది ఏదైనా మాట ఏమిటి? మాట గురించి ఇంకో వచనం ఉండాలి. 3 వచనాలు ఏముంటాయి దాంట్లో? దొరికిందా పాట? వచనాలు చెప్పేముంది? నీవు మాట్లాడని రోజున అది పాడదాం, అందరం కలిసి పాడాలి. హల్లెలూయా. నీవు మాట్లాడని రోజున నా కనులకు నీ దూర కరువాయనే. నీవు మాట్లాడని రోజున అందరు పాడాలి గట్టిగా. నా కనులకు నీ దూర కరువాయనే. నీవు పెదవిప్పిన రోజున సన్నిధి పచ్చిక బయలాయనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీ సన్నిధి పచ్చిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామమే గమనీయము.
తలపు మది నిండెనే నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే యుగ యుగాల తలపు మది నిండెనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పందన విశ్వమంతా నీ నామము రమణీయము విశ్వమంతా నీ నామము రమణీయము. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మాట్లాడిన ఈ రోజున ఏమైంది? ఒక క్షణము ఒక యుగముగా మారిపోయింది. సౌలుతో దేవుడు మాట్లాడడం మానేశాడు. జవాబు ఇవ్వడం లేదు. ప్రభువా నాకు జవాబు చెప్పు నాయన, ఇవ్వడం లేదు. ఎందుకు జవాబు ఇవ్వడం లేదు తెలుసా? దేవుడు ఎందుకు మాట్లాడడం లేదు తెలుసా? వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు సౌలు. బోధించాల్సిన వాక్యం బోధించడం లేదా? ఆయన ప్రజలను ఏమంటారు శ్రమ పెడుతూ ఉన్నాడు. వాక్యానుసారమైన ఆ ఆరాధన నడిపించడం లేదా? ఆయన తనిష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. తనిష్టానుసారంగా సంఘం నడుపుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడడం ఆఫ్ చేసి ఉన్నాడు. దేవుడు జవాబు ఇవ్వకపోయిను. అందువలన సౌలు జనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరి వలన ఈ పాపము కలిగినో అది విచారింపవలెను. సౌలు అన్నాడు, ఏం జరిగింది? దేవుడు ఎందుకు మాట్లాడడం లేదు? జనులలో నుంచి ఎవరు పాపం చేసినారో పెద్దలు రండి మాట్లాడాలన్నాడు. అందరు తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు. చెప్పండి ఎవరి వలన పాపం జరిగింది అని అనగా ఆయన అంటున్నాడు, నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలును రక్షించు యెహోవా జీవం తోడని నేను ప్రమాణం చేయుచున్నానని నన్ను రాజు ప్రమాణం చేశాడంటే ఇంకా ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అది. నా కుమారుడైనా పర్వాలేదు చస్తాడు ఈ రోజున అంటూ ఉన్నాడు. దట్స్ ఫైన్. విశ్వాసులు ఓకే ప్రభు మీ ఇష్టం అన్నారు. వాళ్ళు స్టార్ట్ చేశారు. ఏం చేశారు? అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఒక్కడును లేకపోయాను. చూడండి, జనులు ఇంకా ఆయనకు భయపడుతూ ఉన్నారు. ఆ తర్వాత అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా దోషిని కనపరచమని ప్రార్థింపగా సౌలు పేరటని యోనాతాను పేరటని చీటీ పడని కానీ జనులు తప్పించుకొని జనులు తప్పించుకున్నారు. పేరు ఎవరు పడ్డది? చీటీ సౌలు మీద, అతని కుమారుని మీద వచ్చింది. ఆయన అంటాడు, అందరు పక్క జరగండి, మా ఇద్దరి మీద చీటీలే అన్నాడు. నాకును నా కుమారుడికని యోనాతానుకును చీట్లు వేయడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా ఏం జరిగింది? యోనాతాను పేరట చీటీ పడాను. చీట్లు తీసేశారు. ఎక్కడ పడేది? యోనాతానుకు వచ్చింది. అప్పుడు సౌలు కుమారునితో మాట్లాడుతున్నాడు. అందుకు సౌలు, యోనాతానా నీవు అవశ్యముగా మరణమవుదువు. ఆయన 43వ వచనంలో నీవు చేసినదేదో నాతో చెప్పమని యోనాతానుతో అనగా యోనాతాను నా చేతి కర్ర కొనతో కొంచెము తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే. కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనేను. ఇది ఎలాగున్నదంటే చీకటి కాలములలో సంఘ కాలములలో థియోతర సంఘ కాలం కానీ పెరగమ సంఘ కాలము కానీ ఆ సంఘ కాలములలో రోమన్ క్యాథలిక్ సంఘం విశ్వాసులు బైబిల్ పట్టుకుంటే చస్తారు, వాక్యాన్ని చదివితే చస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వాక్యాన్ని ముట్టడానికి వీలు లేదు, తర్జుమా చేయడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. అలాగూ చెప్పి ఎలాగైతే సంఘాలను నశింపజేసినారో అలాంటి ఆత్మ కనిపిస్తాను సౌలు మీద. ఆయన అంటున్నాడు, ఈ కొంచెము కొనకర్రతో నేను ముంచుకొని తిన్నందుకే నా ప్రాణం మీదకి వచ్చిందే అని యోనాతాను అంటూ ఉన్నాడు. సౌలు అంటున్నాడు, వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు తినొద్దని ఆయన అన్నాడు. కొద్దిగా వాక్యాన్ని తినేందుకే నా ప్రాణం మీదకి వచ్చానే, నేను చావాల్సి వచ్చిందే అని అతనితో అంటూ ఉన్నాడు. చూడండి, ఈ రోజున కూడా సంఘ శాఖలలో కూడా ఎవరైనా అలాగూ లేదండి ఇలాగ ఉన్నది అని అంతే కథం సంఘ కాపర్లు ధ్వజమెత్తుతారు ఇక్కడ నుండి.
అదే కదా ఈ మధ్య జరిగింది. విశ్వాసులు అడిగారట, ఏంటయ్యా ఆ మేఘం ఏంటి, ఆ స్తంభం ఏంటి అని అడగానే ఆయనకు ఏమైందో మరి ఏం భయం వచ్చిందో నాకు అర్థం కాలేదు. పులిపి మీదకి వచ్చాడు, ధ్వజం వేస్తడం ప్రారంభించాడు. ఇక యుద్ధం చేస్తున్నాడు, ఇలా అలా అలా ఇలా అని. నువ్వెంత పెద్ద సేవకుడు అయితే ఏంది, ఎంత పెద్ద రాజు అయితే ఏంది. సౌలు ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు, గొప్ప రాజుగా ఉన్నవాడు. నువ్వెంత పెద్ద సేవకుడు అయితే ఏంది, నువ్వు ప్రజలకు సరి అయిన ఆహారం పెట్టడం లేదు. వారు లోకములో యుద్ధములో ఉన్నారు, దేవుని తరపున పోరాడుతూ ఉన్నారు, లోకము అడవిలోనికి వచ్చి ఉన్నారు. కానీ వాక్యము కూడా అక్కడే ఉంది. నువ్వు వాక్యం తిరొద్దని కండిషన్స్ పెడుతున్నావే, నువ్వు మంచి సంఘ కాపరి కాదు. ఈవెన్ నీ విశ్వాసులు నీ దగ్గరకు వచ్చి ఏంటి ఈ మేఘము, ఈ స్తంభం ఏమిటి అని అడిగినప్పుడు అప్పుడు కూడా నీవు ఒప్పుకోవడం లేదు వారు తినడానికి. నీవు తినడం లేదు, తినిపించడము లేదు. మత్తయి 23వ అధ్యాయంలో రాబడింది, వారు పరలోకానికి వెళ్ళారంట, దేవుని రాజ్యానికి వెళ్ళే వారిని వెళ్ళనివ్వరంట. నువ్వు పిలిపికి వచ్చేసి ఈ గ్రూప్ వాళ్ళు వచ్చారు, ఆ గ్రూప్ వాళ్ళు వచ్చారు అని నువ్వు చెప్తూ ఉన్నామో దయచేసి జాగ్రత్త. ఇలా ప్రాణాయామం మొదలొచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, మీద పడుతున్నారని చెప్తున్నామో జాగ్రత్త. నీవు ప్రస్తుతానికి దేవుని రాజ్యం పోయేవారిని పోనివ్వడం లేదు, నువ్వు కూడా పోవడం లేదు. నీ పరిస్థితి అలాగే ఉంది. అందుకే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు, సౌలులాగా మాట్లాడుతూ ఉన్నావు. నిజమైన సంఘ కాపరి వాక్యం ఎలా ఉందో అలాగే బోధిస్తాడు. నిజమైన సంఘ కాపరి సంఘము లోకములో అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు తేనె ఎదురవుతుంది ఖచ్చితంగా. మీకు తెలుసలేదు, అడవిలో తేనె ఖచ్చితంగా దొరుకుతుంది, ఇళ్ళలో దొరకదు, అడవిలోనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులు లోకంలోనికి వచ్చినప్పుడు తేనె ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు ఎక్కడ వచ్చాడో తేనెని పెడతాడు ఖచ్చితంగా. తినద్దని నువ్వు చెప్తున్నావే, మంచి సంఘ కాపరి కాదు నువ్వు. చెడ్డ దాసుడు అయినావు. నీ గురించి రాయబడింది, చెడ్డ దాసుడా, పనికి మాలిన దాసుడా, నీ గురించి రాయబడింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసులకు ఉన్న వాక్యం బోధించమని దేవుడు ఇక్కడ పెడతా, నీ ఇష్టం వచ్చినట్టు బోధిస్తావే, కండిషన్స్ పెడతావే. ఇంకో విషయం చెప్తాను వినండి. అక్కడ ఆయన తేనె తినద్దు అని అన్నాడు, ఇక్కడ మీరు బ్యాప్టిజం గురించి చెప్పారు. ఒకటే ఏంటండి, సమానమే. ఎందుకంటే ఆయన తేనె తినద్దు అంటున్నాడు, నువ్వు తేనె తినిపించడం లేదు. ఇక్కడ అసలైన తేనె ఏమిటి? పరిపూర్ణమైన నిష్కల్మషమైన ఏది కలపని దేవుని వాక్యం. నువ్వు పెట్టడం లేదే దాన్ని. సౌలుకు నీకు తేడా లేదు, కానీ దేవుడు ఒక వ్యక్తిని లేపబోతూ ఉన్నాడు. యోనాతాను లేపుతూ ఉన్నాడు, దావీదుని లేపుతూ ఉన్నాడు దేవుడు. నీ సీట్ ఖాళీ అయితే త్వరలో జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. నువ్వు రాసుగా నువ్వు అన్నాను అనుకుంటున్నావు, కానీ ప్రజలు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు తెలుసా? యోనాతాను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మెజారిటీ ఆయన దిక్కుంది, నీ దిక్కు లేదు. రాసా సేవకుడా, నీ కింద ప్రజలు వేల మంది కూర్చున్నారని అనుకుంటున్నావు, కానీ వారు సపోర్ట్ ఎవరు చేస్తున్నారు తెలుసా? నిజ వాక్యానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారు ఎవరైతే అసలైన వాక్యాన్ని బోధిస్తున్నారో ఆ సంఘ కాపరి మంచివాడై అంటున్నారు నీకుందిన ప్రజలు. అర్థం చేసుకో, నీ ప్రజల నాడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయి. పులిపీటి మీద ఎక్కి ఎవరి మీదనో ధ్వజమెత్తి ఎవరి గురించి ఏదో మాట్లాడడం కాదు. ఎంత పెద్ద సంఘ కాపరి అయినా వాక్య విషయంలో ఒక తర్కం వచ్చిందంటే దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మూర్ఖంగా మాట్లాడడం కాదు ఇక్కడ నిలబడి. ప్రైజ్ ది లార్డ్. బిల్లీ గ్రాహం బోధిస్తే మీకు చాలా మంచి బోధలా? చెన్నైకి ఒక ఆయన వచ్చి బోధిస్తే బ్రహ్మాండమైన బోధలా? హైదరాబాద్కి ఒక ఆయన వచ్చి బోధిస్తే చాలా బ్రహ్మాండమైన బోధలా? అమెరికా నుంచి ఇంకెవరో వచ్చి బోధిస్తే బ్రహ్మాండమైన బోధలా? ఈ వ్యక్తితోనే వచ్చింది ఆ ప్రాబ్లం నీకు. నేను ఒక మాట అంటాను, దయచేసి ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు. ఒక మాట అంటాను, సపోజ్ రెయిన్ హార్డ్ బాంకే వచ్చాడు అనుకుందాం, బిల్లీ గ్రహాం వచ్చాడు అనుకుందాం, ఇంకెవరు వచ్చారు అనుకుందాం, ఇంకెవరో వచ్చారు. అందరినీ బోధించే బోధిస్తున్నారా? ఒక్కొక్కరిది ఒక బోధ ఉందే. ఒకడు తండ్రిని నమ్ముతాడు, ఒకడు కుమారుని నమ్ముతాడు, ఒకడు పరిశుద్ధాత్మని నమ్ముతాడు, ఒకడు ముగ్గురు నమ్ముతాడు, ఒకడు ఇద్దరిని నమ్ముతాడు, ఒకడు ఓన్లీ యేసుక్రీస్తుని నమ్ముతాడు. ఎవరిది?
ఎవరు బోధ వారికి ఉందే వారందరూ నీకు నచ్చారు, కానీ ఇక్కడ వచ్చలేప నచ్చడం లేదా? ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఇక్కడ లేదు, ప్రాబ్లం నీ లోపలే ఉంది. వారి గురించి నువ్వు నీ నోరెత్తవే, బాగా మాట్లాడతావు రాజమండ్రి నుంచి, వారి గురించి నీ నోరెత్తవే. వారు నీ బోధ కాదే, వారు వేరే బోధ చేస్తున్నారే, వారి గురించి ఎందుకు మాట్లాడవు? చేత కాదు. కానీ ప్రజల సపోర్టు వారికే ఉంది. ఎవరికి? నిజమైన వాక్యాన్ని బోధిస్తున్న వారికే. ఆయన నీవు సావాలి ఈ రోజున యోనాతానా. అందుకు సౌలు, యోనాతానా నీవు అవశ్యముగా మరణమవుదువు, నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు గొప్ప ఉపాయం కలగజేయను గాక. జీవో పాస్ చేశాడు. ప్రజలు అన్నారు, తొక్కలదొక్కడి నీ జీవో, పనికి మళ్ళీ నీ జీవో, నీ గవర్నమెంట్ పడిపోయింది, నీ గవర్నమెంట్ పనికిరాదు, నీ రాష్ట్రం కూలిపోయింది, ప్రజలు తీర్పు చెప్తూ ఉన్నారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. సౌలు అంటున్నాడు, చంపండి నా కుమారుని. ప్రజలు లేచారు. అలా కుదరదు రాజా, అలా కుదరదు. ఎందుకు కుదరదు? రాసాజ్ఞ. కుదరదంటే కుదరదు. ఎందుకు కుదరదు? చూడండి ప్రజలు ఏమంటున్నారు. ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలగజేసిన యోనాతాను మరణమవునా? ఇశ్రాయేలీయులలో నుండి ఈ యొక్క దుర్భాషలాడుతున్న ఈ చెడ్డ సంఘ కాపరికి విరుద్ధంగా నిలబడిన యోనాతాను, ఆత్మీయముగా విజయాన్ని సంపాదించిన యోనాతాను, అసలైన తేనెను తీసుకొని వచ్చిన యోనాతాను, తేనె తినదనందుకు క్వశ్చన్ చేసిన యోనాతాను, విజయము సమకూర్చిన యోనాతాను మరణమవునా? నీ ఆజ్ఞ పనిచేయదు రాజా అంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోనాతాను మరణమవునా? అదెన్నటికి నీ కూడదు, అదెన్నటికి నీ కూడదు. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను. ఇప్పుడు సౌలుకు దేవుని సహాయం లేదు, ఎవరికుంది? యోనాతానుకుంది. ఇప్పుడు అసలైన సంఘ కాపరి ఎవరు? యోనాతాను. ఇట్స్ నాట్ సౌల్. ఆయన కాదు అసలైన సంఘ కాపరి, ఆయన కాదు రాజు. జనరల్గా రాజరికం గురించే మాట్లాడదాం. రాజు అంటున్నాడు చంపండి అని, విశ్వాసులు అంటున్నారు, ప్రజలు అంటున్నారు చంపము, ఈయన బ్రతకాలని. ఇప్పుడు ఎవరు రాజు? యోనాతానే రాజు. ఆయన చచ్చాడు ఆల్రెడీ. ఎప్పుడైతే యోనాతాను చావాడు అని ప్రజలు తీర్పిచ్చారో ఈయన చచ్చాడు ఆల్రెడీ. ఒకవేళ ఆయన కొడుకే కాకపోతే వెంటనే చంపి సింహాసనం ఎక్కేవాడు వేరేవాడైతే. అంతేనా? రాజరికంలో అలాగే జరుగుతాయి. వేరే వాడైతే మెజారిటీ నాకుంది, నువ్వు సీట్ దిగంటాడు, అంతే, దయచేసి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చి సీట్లో కూర్చుంటాడు. నీ కొడుకు కాబట్టి నువ్వు ఇంకా బ్రతుకున్నావు అక్కడ సీట్లో కూర్చుండగలుగుతున్నావు. వేరే వాడైతే నీ పని ఎప్పుడో ఫినిష్ చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. యోనాతాను మళ్ళీ జయం నొందించాను. యెహోవా జీవము తోడు, అతని తల వెంట్రుకలలో ఒకటి నేల రాలదని చెప్పి యోనాతాను మరణం కాకుండా జనులు అతన్ని రక్షించిరి. వాటర్ ఎట్టుకొని జనులు అతనిని రక్షించిరి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగును గాక. దేవుడు సౌలుకు రెండవ ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. చూపిస్తాను. మొదటి వచనం చూసినట్టయితే, ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, ఏం జరుగుతా ఉంది? రెండవ ఛాన్స్ ఇస్తా ఉన్నాడు. 14వ అధ్యాయంలో ఇప్పటివరకు మనం చదివినాం. 15వ వచనంలోనికి వచ్చినా. ఇప్పుడు 15వ వచనంలో ఆయన అంటాడు, ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. ఇదంతా జరిగిన తర్వాత కూడా నిన్ను రాజుగా అభిషేకించు పంపాను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అమాలేకులు యెహోవా ఇశ్రాయేలీయులకు చేస్తున్నది నాకు జ్ఞాపకమే. ఇప్పుడు ఏమొచ్చిందంటే, నీవు నీ ప్రజలను తీసుకొని పోయి వారిని అందరినీ చంపాలి. దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు, వెళ్ళు. రెండవ ఛాన్స్ ఇస్తున్నాడు ఆయనకి. రెండవ ఛాన్స్. ఏం ఛాన్స్ అంటే, మరలా ఛాన్స్ ఇస్తున్నాను, ఇప్పుడైనా కనీసం వర్తమానాన్ని బోధించు. అర్థమవుతుందా మీకు?
ఇప్పుడైనా దేవుని వాక్యం ఉన్నట్టుగా బోధించు. ఇప్పుడైనా ఏముందో దాంట్లో దానికి వేరేది కలపకుండా బోధించడానికి ప్రయత్నం చేయి. రెండవ ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. అవి సౌలు కుమారుడు యోనాతాను కుమారుడు వచ్చి తండ్రి తాను వింటాడు, తండ్రి ఎందుకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ? వర్తమానం ఉందిగా, వర్తమానాన్ని ప్రకారం బోధించండి. వాక్యం ఉన్నట్టుగా బోధించండి. ఎందుకు దేవుని విరుద్ధంగా వెళ్తూ ఉన్నారు? బతులాడి ఉండవచ్చును, ఇది బోధించండి. వినడం లేదు. మరలా వెళ్ళాడు, వెళ్ళి యుద్ధం చేశాడు. వాళ్ళు ఏం చేశాడు? అక్కడ అగ్గకు ఆ రాజును ఏం చేస్తాడు? చంపకుండా పట్టుకొని వచ్చాడు. అది మాత్రమే కాక కొన్ని మంచి ఏం చేశాడు? పశువులను, దొడ్లను, గొర్రెలను, వాటిని మంచి బలిష్టమైన వాటిని కూడా తీసుకొని వచ్చాడు. మంచిగా వచ్చి అక్కడ ఉన్నాడు. సౌలట ఏం చేశాడు తెలుసా? విజయోత్సవ దినం జరుపుకుంటే ఏం చేశాడంట? శిలను నిలిపాడట. పెద్ద విజయం సంపాదించుకున్నాడు ఈయన అని శిలను నిలిపాడట. విజయోత్సవ శిల నిలిపి వచ్చాడట. సమూయేలు వచ్చాడు. సమూయేలు దగ్గరికి వచ్చి, సౌలు ఏం చేశారు? దేవుడు ఎలా చెప్పాడు అలాగే చేశాను. అలాగే చేస్తే మరి ఈ గొర్రెల శబ్దం ఏమిటి? నువ్వు దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఈ పశువుల అరుపులు ఎలా వినిపిస్తున్నాయి నాకు? అనగానే వారు దేవునికి బలి అర్పించడానికి వారు తీసుకొని వచ్చి ఉన్నారు. నోర్ముయ్య చూడాడు ఆయన. నువ్వు మాట్లాడద్దిగా. సమయాలు అంటున్నాడు రాజుతో, నోర్ముయ్యి, నీకు మొదటి అవకాశం ఇచ్చారు, నువ్వు వాడుకోలేదు. మరలా అవకాశం ఇస్తాడు, మూర్ఖునిగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు మాట్లాడ పని లేదు. అక్కడ రాయనమాట మాట, నోర్మోయ్, మాట్లాడ పని లేదు. నువ్వు అయిపోయింది నీ పని. నీవు సరి అయిన సంఘ కాపరిగా ఉండనందువలన దేవుడు నీ రాజవును వీకేశాడు. నీ దగ్గరికి వెళ్ళి నీ సంఘము కూలిపోయింది, నీ పుల్పీట్ ఓలిపోయింది, అక్కడ నుంచి నీ సింహాసనం కూలిపోయింది. దేవుడు ఈ రోజున నిన్ను వదిలిపెట్టాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. ఏమంటున్నాడంట? సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచు ఉన్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై అండ్ ఇట్ గ్రీవ్డ్ శామ్యుయల్. కోపావేశుడు కాదు, గ్రీవ్డ్, మనస్తాపం పొందాడట. ఇక ఆయన గ్రీవ్డ్, చాలా బాధకు దుఃఖానికి గురయ్యాడు. ఎవరు? శామ్యుయల్. ప్రజలు దేవుని మాట వినకపోవడం సంఘ కాపరికి దుఃఖాన్ని కలిగిస్తా ఉన్నది. ఎప్పుడైతే సంఘ కాపరికి దుఃఖం కలుగుతుందో అతడు నిజమైన సంఘ కాపరి. దేవుని మాట ప్రజలు వినడం లేదే అని సంఘ కాపరి ఎప్పుడైతే బాధపడతాడో అతడు నిజమైన సంఘ కాపరి. ప్రజలు వింటే వినకపోతే ఏముంది, నా పని నేను చేసుకుని పోతా అంటాడో వాడు కాదు అసలైన సంఘ కాపరి. ఇట్ గ్రీవ్డ్ శామ్యుయల్ అండ్ హీ క్రైడ్ అంటు ద లార్డ్ ఆల్ నైట్. ఏదంట? రాత్రంతయు. హీ క్రైడ్ ఆల్ నైట్. ప్రాబ్లం చూడండి పాపం సంఘ కాపరిది. విశ్వాసులు తప్పు చేశారు, ప్రాబ్లం ఎవరికి? సంఘ కాపరికి. మొదలు పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, బాధపడుతూ ఉన్నాడు, రాత్రంతా దుఃఖిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఎవరు చేసిన తప్పుకి? విశ్వాసులు చేసిన తప్పుకి. ప్రైజ్ ది లార్డ్. దుఃఖిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు రాత్రంతా కూడా. హల్లెలూయా. See, సంఘానికి దేవునికి మధ్య సంఘ కాపరి ఉన్నాడు, స్టాండింగ్ ఇన్ ద గ్యాప్. అందుకే ఎప్పుడైతే మోసే అంటాడు, నువ్వు ఒకవేళ వాళ్ళని చంపాలనుకున్నావు, నన్ను చంపు ముందు, ఆ తర్వాత ప్రజలను చంపు. దేవుడు అంటాడు, ఏం అడ్డం వచ్చి పడ్డావు ఇక్కడ, ఒక్క క్షణం పక్కన జరుపు, క్షణంలో అందరూ చంపేస్తాను అంటాడు. మరలా అంటాడు మోసే, లేదు, నువ్వు వాళ్ళని చంపాలంటే ముందు నన్ను చంపి వాళ్ళని చంపు. దేవుడు తన సేవకుని చంపుకునేవాడు కాదు. మోసే ముఖం చూసి ప్రజలను వదిలిపెట్టేశాడు. స్టాండింగ్ ఇన్ ద గ్యాప్. దేవునికి ప్రజలకు మధ్య ఉన్నవాడు సేవకుడై ఉన్నాడు. అతడు మంచి సేవకుడిగా ఉండాలి, వాక్యానుసారమైన సేవకుడిగా ఉండాలి, దేవుడు మెచ్చిన సేవకుడిగా ఉండాలి అతడు. ప్రైజ్ ది లార్డ్.
ఉదయమున సమయాలు లేచి సౌలుని ఎదుర్కొంటకు పోగా సౌలు కర్మెల్లోకి వచ్చి అక్కడ జయసూచకమైన శీలను నిలిపి గిల్గాల్లోకి పోయిన సమాచారం వినను. తర్వాత అతడు సౌలుని వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చిదనగా, లేదు నువ్వు తప్పు చేశావని సమూయేలు అంటూ ఉన్నాడు. ఆయన అంటాడు, లేదు నేను సరిగానే చేశాను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గంలో పోయి అమాలేకీయుల రాజైన అగ్గగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలన చేసి తిని. ప్రైజ్ ది లార్డ్. అందుకే చాలాసార్లు నేను బోధిస్తాను, ఒక నిజమైన క్రైస్తవుడు అంటే 100% జీవించువాడు. నాట్ ఈవెన్ 99, 100%. ఇక్కడ ప్రూవ్ అవుతుంది. దేవుడు క్షమించవచ్చు కదా, సర్లే అందరు చంపాడు, రాజును ఒక్కరిని తీసుకొచ్చాడు, క్షమించవచ్చు కదా దేవుడు. ఆజ్ఞనే. దేవుడు మాట మార్చేవాడు కాదు, దేవుడు మాట వెనక తీసుకునేవాడు కాదు. ఎందుకనగా దేవుడు మాట ఇచ్చాడంటే వాక్యంలో రాయబడింది, ఆయన పశ్చాత్తాపపడు వాడు కాదు, పశ్చాత్తాపడడానికి ఆయన నరుడు కాదు. అంటే ఆయన మాట ఇచ్చాడు అంటే పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు, అలాంటి మాట ఇస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇక ఆయన పశ్చాత్తాపడాడు, దాని గురించి ఖచ్చితంగా మాట నెరవేరి తీరుతుంది అక్కడ. అందుకే ఆజ్ఞనే ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి 100%. సమూయేలు అంటాడు, లేదు నువ్వు చేయలేదు. చేశాను నేను, దేవుడు ఎలా పోమంటే అలాగే పోయాను, ఆ దారిలోనే పోయాను. నువ్వు ఏ దారిలో పోయావో కాదయ్యా, 99% చేసావు, 100% చేయలేదు. ఎలా? రాజును నువ్వు చంపలేదు. ఆయన అన్నాడు అందరినీ నాశనం చేయమన్నాడు. జాగ్రత్త. ఎవరైనా ఈ రోజున నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తున్నవారు, ఏదో కొద్దిగా జీవించి, కొద్ది వాక్యాన్ని జీవించి నేను పర్ఫెక్ట్గా జీవిస్తున్నాను అనుకుంటూ ఉన్నవారు, సౌలు గుణమును కలిగిన వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? చాలా జాగ్రత్త. వాక్యం సెలవిస్తుంది 100% ఆయన మాటల్ని నీవు పాటించాలి, ఆయన ఆజ్ఞల్ని పాటించాలి. పాపం సౌలు 99% చేశాడు, 1% తప్పిపోయాడు ఆయన. దేవుడు అన్నాడు, నువ్వు తప్పు చేశావు. దేవుని మాట మాటే, ఆజ్ఞే. ఖచ్చితంగా 100% నెరవేర్చాలి. లేదయ్యా నేను కానుకలు ఇస్తూ ఉన్నాను, నేను దశంభాగాలు ఇస్తూ ఉన్నాను, నేను దేవుని సన్నిధికి అది ఇచ్చాను, ఇది ఇచ్చాను. నువ్వు ఏది ఇచ్చావా, ఏం చేస్తున్నావా కాదు, 100% జీవించావా, అదే ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. నీ 99% ఇచ్చి నీ సర్వాన్ని ధారపోసిన లాభం లేదు, తీర్పులోనికి వస్తావు. ఖచ్చితంగా తీర్పులో నిలబడాల్సి వస్తుంది. నీవు 100% చేసి తీరాలి, 100%. అప్పుడు సౌలు ఒక్క మాటలో తప్పాడు, రాజును చంపను. అందువలన దేవుడు అన్నాడు, నువ్వు తప్పు చేసావు. అయితే గిల్గాలులో నీ దేవుడని యెహోవాకు బలి అర్పిస్తకై జనులు శపితంలో గొర్రెలను ఎడ్లను ముఖ్యపడుకొని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైగుంట వలన యెహోవా సంతోషించినట్లు. దేనివల్ల సంతోషిస్తున్నట్టు దేవుడు చెప్పండి? తాను సెలవిచ్చిన మాట ప్రకారం జీవిస్తే దేవుడు ఎప్పుడైతే సంతోషిస్తాడో అలాగూ దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించినా. నీవు అంటున్నావు, ఎట్లా నువ్వు గొర్రెలను తీసుకొని వచ్చానయ్యా దేవునికి బలి అర్పించడానికి, కానీ నువ్వు ముందు మాటనే మర్చావే. నీవు మాట పాటించకుండా బలులు తీసుకొని వచ్చావే. మాట వినుట శ్రేష్టము, బలులు అర్పించట కన్నా మాట వినుట శ్రేష్టము. సమయాలు అంటున్నాడు, నీవు మాట మార్చావే, బలులు అర్పిస్తున్నావు, దేవునికి ఇష్టమా? ఆలోచించుము. బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళ కొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. అందుకే చెప్పాను కదా ఇందాక, నేను అది ఇచ్చాను దేవుని సన్నిధికి, ఇది ఇచ్చాను, నేను ఆ సన్నిధిలో అది చేశాను, ఇదిగో చర్చిలో ఉన్నది అది నాదే, నా వల్ల ఇదైంది. నువ్వు ఎంత చెప్పినా లాభం లేదు, ఎన్ని బలులు అర్పించినా లాభం లేదు, ఎంత ఏం చేసినా లాభం లేదు. 100% చేసావా లేదా? మాట విన్నావా లేదా? పాపం ఏమిటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం, అంటే మాట మీరడమే పాపం.
నువ్వు మాట మీరుతూ నువ్వు ఎన్ని బలులు అర్పిస్తే లాభం ఏముంది? ఏంటండి, నువ్వు మాట మీరుతూ నీ ఇష్టానుసారంగా జీవిస్తే లాభం ఏముంది? 100% చేయాలి. అందుకే ఆయన అంటాడు కదా, మీరు ఇవి మానక వాటిని చేయవలసి ఉంటాను. ఆయన అంటాడు, ఇదిగో సద్దుకాయలారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను కొత్తిమీరలోను జీలకర్ర పసుపులోను చిన్న చిన్న వాటిలో కూడా మీరు ఏం చేస్తారు? పెద్ద పెద్ద వాటిలో దశమ భాగాలను కానుకలను తీస్తారు, కానీ అతి ముఖ్యమైన దేవుని ఆజ్ఞలను మీరు విస్మరిస్తూ ఉన్నారు. ఆయన అంటాడు, మీరు వీటిని చేయొచ్చు, వాటిని చేయవలసి ఉండెను. దాని అర్థం ఏమిటి? నువ్వు బలులు అర్పించాలి, అంత సేమితం ఆయన మాటను ఖచ్చితంగా వినాలి. అదే అసలైన క్రైస్తవ జీవితం. దాని గురించే క్రీస్తు చెప్తున్నాడు, వీటిని మానక వాటిని చేయవలసి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. నువ్వేదో చేస్తే లాభం లేదు. 100% పాటించావా లేదా? సౌలు పాటించలేదు, పాపాన్ని మూట కట్టుకున్నాడు. ఆయన తాను సెలవిచ్చిన వినుట శ్రేష్టం, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట పాపముతో సమానం. ఈ మాట బోధించినప్పుడు నేను చెప్పాను, సమూయేలు సౌలు యొక్క ఫ్యూచర్ని చూసి ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడి తనతో మాట్లాడటం లేదు. ఇతడు ఎక్కడికి? సోదె చెప్పి స్త్రీ దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాడు. చూశాడు. చూసి ఇప్పుడు సౌలు ఈ మాట మాట్లాడే అవసరం ఏముంది? సమూయేలు ఈ మాట మాట్లాడే అవసరం ఏముంది? అర్థమైందా మీకు? సమూయేలు ఇప్పుడు సోదె గురించి మాట్లాడే అవసరం ఏమొచ్చింది? ఎందుకు వచ్చిందంటే సౌలు ఫ్యూచర్ను చూశాడు. ఆయన దైవజనుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? పాస్ట్లో ఉంటాడు, ప్రజెంట్లో ఉంటాడు, ఫ్యూచర్లో కూడా ఉంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వారు మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నేను అబ్రహాముతో కూడా ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి? ఆయన పాస్ట్లో కూడా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఇప్పుడు అబ్రహాముతో ఉంటే అబ్రహాం చనిపోయాడు, మరి ఆయన కూడా చనిపోవాలి కదా. ఇప్పుడు ఈయన ఇక్కడ ఉన్నాడు, అబ్రహాముతో నేను ఉన్నానని మాట్లాడుతున్నాడు. ఆయన దాని అర్థం ఏంటి? పాస్ట్లో ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసో లేదో, ఒక రోజున ఒక వర్తమానం బోధిస్తాను నేను. ప్రవక్తలు పాస్ట్లోకి వెళ్ళి రాగలుగుతారు, గడిచిన సమయాల్లోనికి వెళ్ళి రాగలుగుతారు. ప్రవక్తలు ఫ్యూచర్లోనికి వెళ్ళి రాగలుగుతారు, జరిగిన వాటిని చూడగలుగుతారు, జరగబో వాటిని కూడా చూడగలుగుతారు. నేను అబ్రహాముతో ఉంటిని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దట్స్ వాట్ శామ్యూయల్ కూడా చూసి ఉన్నాడు. ఈయన ఆ సోదరు చెప్పి స్త్రీ దగ్గరికి పోతూ ఉన్నాడు, నన్ను లేపుతాడు ఆ రోజున అక్కడి నుంచి అన్ని చూశాడు. అందుకే ఈ మాట పలుకుతూ ఉన్నాడు, ఏమని? తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము. ఆయన అంటున్నాడు, నువ్వు సోదె దగ్గరికి వెళ్ళి నువ్వు సోదెకాండ్రుని అందరినీ లోకంలో మాన్పించేసి నీ దేశంలో సోదెకాండ్రులు లేకుండా మంత్రగాలు లేకుండా చేసినా కూడా తిరుగుబాటు సోదెతో సమానం. ఇది జరిగిన తర్వాత అక్కడ వస్తుంది మనకు రాజు అంట. ఈ సౌలు రాజు ఏం చేశాడంట? దేశంలో సోదే మంత్రగాలు లేకుండా చేశాడంట. ఇప్పుడు ఇక్కడ శామ్యూయేలు ఏం మాట్లాడుతున్నాడు? తిరుగుబాటు సోదతో సమానం. అంటే దేశంలో సోద లేకుండా పోవడం కాదయ్యా, తిరుగుబాటు చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి. అది ఇంపార్టెంట్. అనగా మాట మీరకూడదు మొట్టమొదటి విషయం, ఆ తర్వాత వేరే ఏదైనా కూడా. హల్లెలూయా. మూర్ఖతను అగపరచడం మాయ విగ్రహము గృహదేవతను పూజించడం సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించవు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాను అనగా సౌలు జనులకు జడిసి అందరి ముందు చెప్తున్నాడు శామ్యూయేలు, ఇదిగో దేవుడు నిన్ను వదిలిపెట్టాడు, నీవు రాజుగా ఇంకా ఉండడానికి లేదు. జనుల మాట విన్నారు. జనులకు సౌలు జడిసి ఏమైందట? వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని, కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనను. అందుకు సమూయేలు, నేను నీతో కూడా తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించదు కనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరగక సౌలు అతని దుప్పటిని చెంగు పట్టుకొని నందున, నేను పోయిన వారం బోధించాను, అంతకుముందు వారం కూడా బోధించాను. ఎప్పుడైతే శామ్యూయేలు నేను రానిక నిన్ను వదిలిపెట్టాడు దేవుడు, నేను కూడా వదిలిపెడుతూ ఉన్నాను. నీ ఒంటరి వాడమని తిరగగానే సౌలు ఏం చేశాడు? ఆ కోటు వేసుకుని పైన వేసుకుని ఆ దుప్పటి కోట్ను పట్టుకున్నాడట. యాక్చువల్లీ దాన్ని పట్టుకోగానే ఏం జరిగింది? వదిలిపెట్టున్నాను చూన్నాడు. ఎవరు? శామ్యూయేలు వదిలిపెట్టినాను చూన్నాడు. నేను వెళ్ళాలి. సౌలు అంటే లేదు, నిన్ను వదిలిపెట్ట, నాతో రావాలి.
వెళ్ళు, నేను వెళ్తాను, నేను వదిలిపెట్టాను. చిరిగిపోయింది బట్ట. ప్రైజ్ ది లార్డ్. ఏం జరుగుతుంది? తోపులాట జరుగుతుంది అక్కడ. తోపులాట. ఆయన మనసు రావడం లేదు, శామ్యూయల్ మనసు. మాట వినని ప్రజలతో శామ్యూయల్ ఉండడానికి ఇష్టపడడం లేదు. మాట వినని సంఘ విశ్వాసులతో శామ్యూయల్ ఉండడానికి ఇష్టపడడం లేదు. నేను రానొచ్చున్నాడు, నీ ఇంటికి రాను, నీ కొరకు ప్రార్థన చేయను, నీ బలిలో నేను పాల్గొనను, నీతో నేను మాట్లాడను, నన్ను వదిలిపెట్టు. అతను బతులాడుతున్నాడు, రావాలి దయచేసి. కోట చిరిగిపోయింది, పైన ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అది చిరిగాను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధం ఆడడు, పశ్చాత్తాపపడడు. ప్రైజ్ ది లార్డ్. అందుకు సౌలు, నేను పాపము చేస్తే ఆయనను నా జనుల పెద్దలు ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను ఘనపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకొని నందున. సరే అయ్యా, జరిగింది జరిగిపోయింది, దయచేసి నాతో కూడా దయచేసి బలి అర్పించడానికి రా అని వేడుకొని నందున. సరే పద. ఇప్పుడు ఇంకో విషయం గమనించాలి ఇక్కడ. శామ్యూయల్ ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నాడో తెలుసా? శామ్యూయల్ ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నాడో తెలుసా? దేవుని వాక్యం మాట నెరవేరాలి. ఏం మాట? సౌలు ఎవరైతే చంపలేదో శామ్యూయల్ చంపాలిపోయా అక్కడ. అందుకే ఒప్పుకున్నాడు. ఇప్పుడు నేను ఏంటో వస్తాను అని. ప్రైజ్ ది లార్డ్. పోయి బలి అర్పిస్తున్నాడు. సౌలు ప్రార్థన చేస్తున్నాడు, ఆరాధన చేసి మొత్తం ముగిసి వచ్చే లోపు శామ్యూయల్ అన్నాడు, వాడు ఎక్కడున్నాడు? ఎవడు? అగగు రాజు తీసుకురా అన్నాడు. వాడి దగ్గరికి వస్తూ ఉన్నాడు. రాజు దగ్గరికి వస్తూ అని అన్నాడు, అమ్మ శామ్యూయల్ కలిసాను, ఇక నా మరణము తప్పింది, నా మరణము తప్పేనే అని అనుకుంటుండగానే. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు ఆయన? సమూయేలు, అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గర తీసుకుని రండి అని చెప్పాను. అగగు సంతోషముగా అతని దగ్గరికి వచ్చి, అమ్మ ప్రవక్త దగ్గరికి వస్తూ ఉన్నాను, దేవుని యాజకుని దగ్గరికి వస్తూ ఉన్నాను అని సంతోషంగా వస్తూ ఉన్నాడు. యాజకుడు కదా, ప్రేమ చూపిస్తాడు, మంచిగా మాట్లాడతాడు అనుకుంటూ ఉన్నాడు. దేవుని ప్రవక్త కదా, దేవుని ప్రేమ మాటలే మాట్లాడతాడు అని అనుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ అసలైన దేవుని సేవకుడు ఎలా ఉంటాడో చూపిస్తున్నాడు శామ్యూయల్. అసలైన దేవుని సేవకుడు దేవుని మాటను 100% నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీవు నెరవేర్చకపోయినా ప్రవక్త నెరవేరుస్తాడు దాన్ని, సంఘ కాపరి నెరవేరుస్తాడు దాన్ని, 100% నెరవేరుస్తాడు. ఆ రాజుట సంతోషంగా వస్తూ ఆయన అంటున్నాడు దగ్గరికి వచ్చి, మరణ శ్రమ నాకు గడిచిపోయినే అని చెప్పగా. ప్రైజ్ ది లార్డ్. గడిచిపోయినే అని చెప్పగా ఏం జరిగింది? వేసాడు ఖడ్గాని. మీకు తెలుసా ఆ రోజుల్లో ప్రవక్తల దగ్గర ఖడ్గాలు కూడా ఉండేటివి. అబ్రహాము ప్రవక్తనే ఎన్ని మర్డర్లు చేశాడు ఆయన. 100 మందిని చంపాడు. మోసే ప్రవక్తనే చంపాడు, ఒక ఇసుకలేసి తొక్కేశాడు. అక్కడే తొక్కాడా? ఎక్కడ తొక్కాడు? అక్కడ ఏం జరిగిందో తెలుసా మీకు? యాక్చువల్లీ ఇంకా మోసేల మీదకి పరిపూర్ణమైన ఆత్మ రాలేదు, ఇంకా ఆయనకు అంతా తెలియదు వీరు నా ప్రజలే అని. కానీ అక్కడ చూశాడు, ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీని, ఒక బానిసను కొట్టడం, బాధించడం చూశాడు. ఆయన చూసి ఆయన లోపల ఏదో జరిగింది, ఆయనకి సంథింగ్ ఏదో జరిగి ఈ ఏదో తేడా జరుగుతుందని చెప్పేసి వచ్చాడు. వాని యొక్క దెబ్బతో చంపి ఏం చేశాడు? ఇసుకలో పాత్ర వేసేసాడు అక్కడే. అది ఎవడో ఒకటి చూసి ఏం చెప్పాడు? ఆయన అన్నకు చెప్పాడు, పోయి ఈయన అన్నకే, ఈ తమ్ముడు ఇట్లా చేశాడు చూడు, అక్కడ మోసే చంపాడు, మనవాన్ని చంపాడు. వెంటనే రాశాడు, మోసేను ప్రాణంతో పట్టుకురండి ఇక్కడ, లేకపోతే సంప్రదాయాన్ని చంపండి. మోసే ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. ఎక్కడ పరిగెట్టాడు తెలుసా? దేవుని కలిసేదాకా పరిగెత్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. పరిగెడుతూ ఎక్కడ పరిగెత్తాడు? దేవుని కలుసుకునేదాకా కొండ మీద మండుచున్న పొదలో ఆయన కలుసుకునేదాకా పరిగెడుతూ ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దట్స్ వాట్ బ్రదర్ బ్రానమ్ తాను ఏమంటాడు తెలుసా? కాన్ఫరెన్స్ విత్ గాడ్. ఆ మండుచున్న పొదలో కాన్ఫరెన్స్ విత్ గాడ్, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని కలుసుకుంటాడు. అక్కడ దాకా పరిగెడుతూ ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్తలు అలాగ ఉంచారు. యోషువ ప్రవక్తనే ఎంతమందిని చంపాడు? ఖడ్గం ఇక్కడ ఉంటుంది.
ఆ రోజున ఎలా తెలుసా? ఒక చేత ధర్మశాస్త్రము, ఒక చేత ఖడ్గము. ఆ రోజున ఉండేది ఒక చేత ధర్మశాస్త్రము, ఇంకో చేత ఖడ్గము. ఎందుకు తెలుసా? ప్రజలకు దీన్ని బోధించాలి, శత్రువును చంపాలి. ఏమే ప్రజలకు దీన్ని బోధించాలి, దీంతో శత్రువుని చంపాలి. దట్స్ వై ఆ రోజున అలాగుండేవారు. ఎల్లుగా తీసుకున్నాడు, కట్కన తీసుకున్నాడు, దగ్గరకు వస్తున్నాడు, వాడు సంతోషంగా వస్తున్నాడు. దగ్గరికి పిలిచాడు దగ్గర. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, నేను ఈ రోజు నా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దట్స్ ఫైన్, నెరవేర్చుకోండి మీరు అన్నాడు ఆయన. ఏమన్నాడు? పర్లేదు శామ్యూయల్ గారు, మీరు ప్రార్థన చేసుకోండి, మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోండి. శామ్యూయల్ అన్నాడు, ప్రార్థన కాదు, ప్రార్థన చేయడం లేదు, ఆరాధన చేయడం లేదు. నీకేమైనా మీటింగ్ అనిపిస్తుందా? ఇక్కడ ఏమైనా పాటలు పాడుతున్నారా? డ్రమ్స్ అయినా వాయిస్తున్నారా? కీబోర్డ్ అయినా వాయిస్తున్నారా? సౌండ్ స్పీకర్ ఏం లేదు కదా ఇక్కడ. మరి ఏం చేయబోతున్నారు? దేవుని చిత్తమును నెరవేర్చబోతున్నాను. సౌలు ఏదైతే చేయలేదో నేను దాన్ని చేయబోతున్నాను. వారి ముఖంలో రంగు మారిపోయి దెబ్బకి తీశాడు. ఏం చేశాడట? అది చాలా బాగా రాశారు అక్కడ. ఏం చేశాడట? తుత్తునియలుగా అడ్డగా తీసి తుక్కడాలు చేసి పరిచేసాడట అక్కడ. తుక్కడాలు దెబ్బగా సౌలు దడుచుకుంటాడు అక్కడ. ఈయనేం ప్రవక్త, ఈయనేం సంఘ కాపరి, ఇలా ఉన్నాడే ప్రైజ్ ది లార్డ్. ఆగగును తుత్తునియలుగా నరికేశాడట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సౌలు దేవుడు తన ప్రజల మీద ఒక కాపరిగా ఉండమని చెప్తే అతడు చెడ్డ కాపరిగా ఉంటూ ఉన్నాడు. మాట వినడం లేదు, వాక్యాన్ని సరిగా బోధించడం లేదు, వాక్యాన్ని తినొద్దంటూ ఉన్నాడు ఆయన. యుద్ధం పోతూ ఉన్నావు, ప్రజలను తీసుకొని యుద్ధరంగంలో ఉన్నావు, లోకములో నీవు వాక్యాన్ని తినొద్దంటూ ఉన్నావే. నా తండ్రి తప్పు చేశాడని యోనాతాను అంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అనగా అసలైన దేవుని చిత్తాన్ని ఎరిగిన యోనాతాను ఆ టైంకి యాక్చువల్గా యాజకుడే ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏమిటి నేనేం చెప్తున్నానంటే, ఆ సమయానికి ఉన్న వర్తమానం ఎరిగిన వాడే అసలైన యాజకుడు, అసలైన సంఘ కాపరి అయినాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ సమయానికి ఏ మాట కావాలి, ఏ వర్తమానం కావాలి, ఈ రోజుకు ఏం బోధించాలి ఎరిగిన వాడే. అతని కళ్ళు వెలిగాయి. వెంటనే అన్నాడు, మీరు తినేడు మీ కళ్ళు కూడా ఇంకా బాగా వెలిగాయి, నా తండ్రి తప్పు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. సౌలు మరియు దావీదు, మేబీ ఈరోజు మనం దీన్ని ముగించలేకపోవచ్చు. కాబట్టి ఈ సౌలు దావీదు గురించి బోధించి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇట్స్ ఓకే. ముగించవచ్చా లేదా కంటిన్యూ చేయమంటారా? కంటిన్యూ చేస్తే 4 అవుతుంది, ముగిస్తే ½ అన్ అవర్లో అవుతుంది. ఏది మీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఇష్టానుసారంగా చేద్దాం. ఆమేన్. దేవుడు కోరుకున్నట్టుగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 17వ అధ్యాయంలో ఉన్నా ఇప్పుడు. శామ్యూయల్ 17వ అధ్యాయంలో దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియక జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి కనుక అతడు దావీదును పిలువనంపెను. నేను దాన్ని అలా వివరిస్తాను, జాగ్రత్తగా ఇక్కడ వినండి, అందరు నా మాట వినండి. ఓకే. యుద్ధం ఆరంభమైంది. ఒకడు మహాబలము కలిగిన వాడు, శూరుడు, వీరుడు అని అనుకుంటున్నవాడు, అలాగ 10 అడుగుల ఎత్తు ఉన్నవాడు, అజానుబాహుడు. వాని పేరేంటి? గోలియాతు. ఆడ అరణ్యంలో అడవిలో నిలబడ్డాడు, అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు, కత్తి పట్టుకొని డాలు పట్టుకొని. రండ్రా ఎవడొస్తాడో చూస్తాను, మిమ్మల్ని నరికి ఈరోజు ఆకాశ పక్షులకు వేస్తానని ఛాలెంజ్ విసిరాడు. వండి ఎవడైతే వచ్చి నన్ను ఓడిస్తాడో మేమందరం మీకు దాసులం అవుతాం, ఫిలిస్తీన్లం అందరం అని అంటూ ఉన్నాడు. ఇటు పక్కన ఇశ్రాయేలు అందరూ ఇక్కడ ఊడుకొని దూరం నుంచి చూస్తున్నారు, ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు, బాధపడుతున్నారు. ఏం చేద్దాం, ఓడిపోతున్నామే, శత్రువు మన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నారు. దావీదుకు ఆ గొర్రెల దగ్గర ఉన్న తన అన్నలకు టిఫిన్ ఇచ్చిరామని చెప్పి పంపిస్తే ఆయన అట్ట వెళ్తూ మెల్లిగా ఎక్కడికి వచ్చాడట? యుద్ధం దగ్గరకు వచ్చాడట. ఆయన ఎక్కడికి వచ్చాడు? యుద్ధం దగ్గరకు వచ్చాడు. వచ్చి అందరితో మాట్లాడుతాడు, ఏం జరిగింది, ఏం జరుగుతుంది. ఇదిగో వాడు వచ్చాడు, చంపుతానంటున్నాడు అందరినీ, ఏం చేయాలో అర్థం కావడం లేదు. వాడు చూస్తేనేమో అలా ఉన్నాడు, మనం చూస్తే ఇలా ఉన్నాం, ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఏం చేద్దామంట అని ఒకరొకరు మాట్లాడుకుంటే దావీదు విన్నాడు. దాన్ని విని మళ్ళీ అక్కడ పోయి అడిగారు. మళ్ళీ అక్కడ పోయి అడిగితే వాళ్ళ అన్న అడిగాడు, ఏం రా, ఎందుకు వచ్చావు ఇక్కడికి,
నువ్వు యుద్ధాన్ని చూడడానికి కదా వచ్చావు, పశువులను ఎక్కడ ఏం చేసావు, అడవిలో ఏం నాశనం చేసి వచ్చావు, వెళ్ళి ఇక్కడ నుంచి అనగా వెళ్తున్నానన్నా అని వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ మందిలోకి వచ్చాడు. మళ్ళీ అడుగుతున్నాడు, ఏం జరుగుతుంది ఇలా జరుగుతుంది. అప్పుడు దావీదు ఏం చెప్తున్నాడు, ఇదిగో నేను వాడిని చంపగలుగుతాను. ఎవరిని? గొలియాతు. ఎవరా నువ్వు చిన్నవాడు? లేదు నేను అడవిలో నా గొర్రెలను కాస్తున్నప్పుడు సింహం వచ్చింది, చంపేశాను దాన్ని, నేను ఎలుగుబంటి వచ్చింది, చీల్చేసాను దాన్ని, నేను చాలా వాటిని నేను చంపేశాను. నాకు వాడు పెద్ద లెక్క కాదు, నేను చంపగలుగుతాను. చిన్న పిల్లాడు నా పోయిటికి వెళ్ళిపోనాడు, అక్కడికి వెళ్ళి ఇంకొక దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడుతూ మళ్ళీ అక్కడ చెప్పాడు, నేను చంపుతాను వాడిని, ఎందుకు మీరు భయపడుతున్నారు, నేను చంపుతాను, నన్ను పంపండి అక్కడికి, నేను ఇలా చేశాను అలా చేశాను, నా గొర్రెలను కాస్తున్నప్పుడు అలా మళ్ళీ కన్నాడు, ఏం మాట్లాడు, చిన్న పిల్లాడు ఇంటికి పోనాడు. ఆ మాట అలా ఇలా ఏమైందట, సౌలు దగ్గర చెవిలో పడ్డది. సౌలు దగ్గరికి రాజా ఒక పోరడు వచ్చాడు, చిన్న అబ్బాయి, ఎర్రగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, చిన్నోడు, పశువులను కాస్తాడట, వచ్చి మాట్లాడుతున్నాడు, నేను చంపుతాను, నన్ను పంపాడు అంటున్నాడు రాజా, ఓడిస్తాను అంటా ఉన్నాడు అని అనగానే రాజుకు కొద్దిగా ధైర్యం వచ్చింది. అప్పుడు దాకా ఏమైంది, భయపడుతూ కూర్చున్నాడు. అప్పుడు ఏమైంది, అమ్మ ఎవడైతే నేను చంపుతాను ముందుకైతే వచ్చింది కదా, ధైర్యం వచ్చింది. పిలవండి ఇక్కడిగా, పిలుచుకురండి, తీసుకొని రండి అని పిలువనంపెను. ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడినైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, దయచేసి రాజా వాని చూసి ఎవరు భయపడొద్దు, వాని చూసి ఎవరు దిగులు చెందొద్దు, ఎవరి మనసు కూడా కృంగద్దు, మీరు ఎట్టి పరిస్థితిలో మీరు అలాగే గట్టిగా ఉండండి, ఎవరు భయపడవద్దు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిస్తీను ఎదుర్కొని వానితో పోట్లాటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. అలా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, చిన్న పిల్లవాడివి, నువ్వు వెళ్ళి యుద్ధం చేయలేవు, వాడు చూడు, వాడు బాల్యం నుంచే యుద్ధాభ్యాసం చేసిన వాడు, ఎంతమందినైనా వాడు నరకగలుగుతాడు, వాడు ఎలా ఉన్నాడు చూడు, నువ్వు వాడితో గెలవలేవు, నీకు బలము లేదు, నీవు బాలుడవు అని చెప్పినప్పుడు అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెని విడిపించి తిని అది నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. ఇప్పుడు మంచి సంఘ కాపరి ఎవరు? ఈ సీన్లో మంచి సంఘ కాపరి ఎవరు? దావీదు. అక్కడనేమో యోనాతాను మంచి సంఘ కాపరి. ఎందుకనగా మంచి సంఘ కాపరి గుణలక్షణం ఏమిటో తెలుసా? సంఘాన్ని కాపాడాలి. పోయిన వారం బోధించాను నేను, కిరాయికి వచ్చిన సంఘ కాపరి తోడలు రాగానే ఏం చేస్తాడు, భయపడి పారిపోతాడంట. కానీ సొంత సంఘ కాపరి ఎదురు నిల్లి పోరాడతాడు, ఆయన ప్రాణం పెడతాడు గొర్రెల కొరకు. ఇప్పుడు ఇక్కడ సంఘ కాపరి గొర్రెలను కాస్తూ దావీదు ఏం చేస్తున్నాడు, తన ప్రాణం అడ్డేస్తే సౌలేమో భయపడి ఏం చేశాడు, అక్కడ రూమ్లో కూర్చొని ఉన్నాడు, భయపడుతూ అక్కడ ఉన్నాడు. గొర్రెలు ఏమన్నా కానీ దానికన్నా గొర్రెల నయం కదా, యుద్ధరంగంలో నిలబడి ఎదురుగా కనీసం అంత దూరం నిలబడి వాడిని ఆపుతున్నారు, ఇట్లా చూపిస్తూ ఉన్నారు, వీళ్ళు మేము ఉన్నాంలే అన్నట్టుగా అక్కడ నిలబడి ఉన్నారు. ఈ మాటలన్నీ చెప్పగానే నేను దాన్ని తరిమి చంపి కొట్టి చంపిదిని, మీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యంలో తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు. నిజమైన సంఘ కాపరి ఎప్పుడు కూడా దేవుని హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఇన్వాల్వ్మెంట్ కోరుతాడు, దేవుని హస్తాన్ని కోరుతాడు. ఇప్పుడు దావీదు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుని గురించి మాట్లాడుతున్నాడు, దేవుని ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, శత్రువు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీ దాసుడినైనా నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితే జీవం గల దేవుని సైన్యం తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు. సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతుల నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు పొమ్ము. ప్రైజ్ ది లార్డ్. అందుకు సౌలు పొమ్ము, నీకు చాలా జ్ఞానం ఉన్నది వాక్య విషయంలో. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చాలా మంచిగా బోధించగలుగుతావు, వాక్యాన్ని చాలా చక్కగా దేవుని సేవ చేయగలుగుతావు, వెళ్ళు పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండి గాక అని దావీదుతో అనేను. ఇప్పుడు దావీదుని సంఘ కాపరి చేసింది ఎవరు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. అంతేనా? నువ్వు చక్కగా బోధించగలుగుతున్నావు, చక్కగా చేయగలుగుతున్నావు, యుద్ధాన్ని నువ్వు గెలుస్తావు, వెళ్ళు, యెహోవా నీకు
తోడై ఉన్నాడు, పో. ఈయనే ఆయన సైన్యాపరి చేశాడు, ఈయనే ఆయన యుద్ధ రంగంలో పంపిస్తున్నాడు, ఈయనే ఆయన ఒక పుల్పెట్టిచ్చి బోధించి అని చెప్తున్నాడు. అంతా చాలా చక్కగా జరిగింది. ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి అసలు ప్రాబ్లం. హల్లెలూయా. అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది చూడండి. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతని కత్తి యుద్ధ కవచము తొడిగించెను. ఆ సౌలు ఏం చేశాడంటే, ఇదిగో ఇలా ఒకటి ఉంది, ఈ సర్టిఫికేట్ తీసుకో, బీటీఎస్ సర్టిఫికేట్ తీసుకో, ఈ డిటిఎస్ సర్టిఫికేట్ తీసుకో, ఇంకో సర్టిఫికేట్ తీసుకో, ఈ యొక్క థియాలజీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకో, ఈ డివైన్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకో, వీటి ద్వారా నువ్వు యుద్ధాన్ని జయించగలుగుతావు. దావీదు అంటున్నాడు, వీటిని వాడడం నాకు తెలియదు, వీటిని ఎలా వాడతారో నాకు తెలీదు. ఈరోజు మీ ముందు నిలబడిన సేవకులు కూడా వాటిని ఎలా వాడతారో తెలియదు. యాక్చువల్లీ ప్రైజ్ ది లార్డ్. దావీదు మాట మాట్లాడుతున్నాడు చూడండి. ధరింపజేసి యుద్ధ కవచం తొడిగించాను. దావీదు ఫిలిస్తీన్ హతం చేసి తిరిగి వచ్చినప్పుడు, నేను దాన్ని స్కిప్ చేసిన 18వ అధ్యాయంలోకి వెళ్ళినాడు. దావీదు అంటాడు, వీటన్నిటిని వాడటము నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఈ బోధలు నాకు రావు, నాకు వచ్చిన బోధ ఒక్కతే, యేసు నామములో ముందుకు పోవడమే, ఉన్న వాక్యాన్ని బోధించడమే. ఈ బీటీఎస్, డిటిఎస్, ఎండివి సర్టిఫికెట్స్ అన్ని నాకు పనికి రావాలి. నా చేతిలో ఉన్నది ఒకటే, దేవుని పరిశుద్ధ గ్రంథము, ఆయన వాక్యము. ఆ ఖడ్గము చేత వారిని చంపేస్తాను, ఇవన్నీ నాకు వద్దు అని అంటాడు ఆయన. అవునంటాడు, నీ ఇష్టం, నా ఇష్టం లేదేం లేదు, నాకు ఈ విజయాలు నేను దీంతోనే పోతాను, ఇవన్నీ నాకు వద్దు, వీటిని నేను మోయలేకపోతూ ఉన్నాను, చాలా బరువుగా అవుతూ ఉన్నాయి, నా భుజాలు వంగిపోతున్నాయి వీటి ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తాయో తెలుసా, ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా, ఈ థియాలజీ జ్ఞానం అంతా కూడా నిన్ను కృంగజేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. నీకు బలాన్ని ఇవ్వవి, కానీ నీకు బలమునిచ్చేది దేవుని వాక్యం మాత్రమే, నీకు బలమునిచ్చేది ప్రత్యక్షత మాత్రమే, నీకు బలమునిచ్చేది ఆయన యొక్క వర్తమానం మాత్రమే. అది ఉంటే చాలు నీకు. ఈ సర్టిఫికెట్స్ అన్ని ఎందుకు? కాల్చి పొగేసుకోవడానికి. సరే నీ ఇష్టం, పో అన్నాడు. దేవుడు నీకు తోడైండును గాక, పో. వెళ్ళాడు, యుద్ధం చేశాడు, చక్కని మీటింగ్, ఎగ్జాక్ట్లీ చాలా దేవుని వాక్యం ఎలా ఉందో అలాగే బోధించాడు, అద్భుతంగా బోధించాడు, ప్రజలందరూ మెచ్చుకునే రకంగా బోధించాడు, విజయాన్ని సంపాదించుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అతడు బోధించినప్పుడు ఇశ్రాయేలీయులందరూ మారిపోయారు. వారందరూ మారు మనసు వచ్చింది, వారందరికీ పశ్చాత్తాపము కలిగింది, దేవుని శక్తిని వారు గ్రహించగలిగి ఉన్నారు, దేవుని వాక్యమును గుర్తెరగగలిగి ఉన్నారు. వారు అంతా చేసుకొని తిరిగి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలేం ప్రాబ్లం. దావీదుని నిలబెట్టింది సౌలే, యుద్ధానికి బొమ్మనేది సౌలే, దేవుడు నీకు తోడై ఉంటాడు, యుద్ధానికి గెలుచుకో రా అని చెప్పింది సౌలే. ఇక్కడ చూడండి, దావీదు ఫిలిస్తీని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రముతోనూ వాద్యముతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలుని ఎదుర్కొంటకే వచ్చిరి. ఇప్పుడు ఎవరిని ఎదుర్కొనికి వస్తున్నారు? యుద్ధం చేసింది ఎవరు? వాక్యం బోధించింది ఎవరు? ప్రజల మారు మనసు తీసుకొని వచ్చింది ఎవరు? ఆయనను ప్రజలు సేవకుని ప్రేమించి ఆయనకి మర్యాదిస్తూ ఆయన ఎదుర్కోవడానికి వచ్చారు. ఎవరిని? దావీదుని కాదు, సౌలుని, రాజుని ఎదుర్కోవడానికి వచ్చి ఉన్నారు. వారు ప్రజలు తప్పు చేయలేదు, రాజుని ఎదుర్కోవడానికి వచ్చి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించు సౌలు వేల కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఏమైంది? న్యూక్లియర్ బాంబ్ పడ్డది అక్కడ. వాస్తవమే కదా అది. చాలా చక్కగా బోధిస్తున్నావు నువ్వు అనగానే మంటలేసింది ఆయనకి. ఎవరికి? సౌలుకి. కానీ సౌలు దావీదు చాలా చక్కగా బోధిస్తాడని ఎరిగే సౌలు నిలబెట్టాడు అక్కడ. ఆయన నువ్వు చక్కగా బోధించగలుగుతావు వీళ్ళని. ఇప్పుడు ప్రజలు వచ్చి ఆ మాట అనే లోపు, కొద్దిగా ఎక్కువగా పొగిడే లోపు సౌలుకి ఏమైంది? ఈర్ష్య కలిగింది, కోపం వేస్తావు అనేది. నిజమైన సంఘ కాపరి కాదు, చెడ్డగా ఆలోచిస్తూ ఉన్నాడు.
చెడ్డ దాసుడా అంటున్నాడు ఆయన గురించే. సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు. అఫ్ కోర్స్ ఎవరికి రావాల్సిన గౌరవం వారికి వస్తుంది. దేవుడు ఇస్తాడు దాన్ని. నీ పరిచర్యను బట్టి నీకు గౌరవం వస్తుంది, నీ వాక్య బోధన బట్టి నీకు గౌరవం వస్తుంది, నీ పనులను బట్టి నీకు గౌరవం వస్తుంది. ఎవరి గౌరవం వారికే ఉండాలి. గౌరవం వచ్చినంత మాత్రాన నీ మనసు ఎందుకు చిన్నపుచ్చుకున్నా? నిలబచ్చింది నువ్వే, యుద్ధంలో పంపించింది నీవే. అతను యుద్ధాలు జయించుకొని వచ్చిన తర్వాత ప్రజలు ఆయనను పొగడుతూ చాలా చక్కగా బోధిస్తున్నాడు అని, ఆయన మంచి సంఘ కాపురి అవుతాడు అని అనగానే నీకెందుకు మనసు చిన్నపుచ్చుకొని ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మనసు చిన్నపుచ్చుకున్నావు అంటే నీలో దేవుని బీజం లేదు, నీలో దేవుని గుణం లేదు, నువ్వు మంచి సంఘ కాపురిగా ఉండలేకపోవచ్చు ఉన్నావు. అందుకే కదా దేవుడు నీ సీటు ఖాళీ చేశాడు, చెప్పాడు నీ రాజ్యం ఇక నిలవదు. ప్రైజ్ ది లార్డ్. నీ రాజ్యం ఇక నిలవదు. కోపం వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు? ఇక పగ పెట్టుకున్నాడు. ఎవరి మీద? దావీదు మీద. కుమారులాంటి వాడు, కుమారుడే యోనాతాను, దావీదు మంచి స్నేహితులు. ఎంత మంచి స్నేహితులు తెలుసా? కలవగానే దుఃఖిస్తూ కౌగిలించుకునేంత స్నేహం వారిది. అంత యోనాతాను కుమారుడు వయసులో ఉన్నవాడు, అనగా సౌలుకు కుమారు లాంటి వాడు దావీదు. అతని మీద ఏం పెట్టాడు? విషపు చూపు నిలిపాడు. మీరు చదవండి, అధ్యాయాలు చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. విషపు చూపు నిలిపాను. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటలు సౌలుకి ఇంపుగా ఉండనందున. ఎందుకుంటా ఇంపుగా? నీకు నీ చెవులు దురద కలిగిన చెవుల్ని, నీకు ఇంపుగా లేదు. ఆ వ్యక్తిని పొగుడుతుంటే నీకు ఇంపుగా లేదు, నీకు బాధ కలుగుతా ఉంది, నీకు లోపల ఎక్కడో మచ్చ ఏర్పడతా ఉన్నది. ఆ వ్యక్తిని పొగడగానే నీకు కోపం వస్తూ ఉంది. ఆ మాటలు సౌలుకి ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదు నాకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరే. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? ఏడుస్తున్నాడు. అంతేనా? ఏడుస్తున్నాడు. వాళ్ళు వస్తున్నారు, నేను వస్తే నిలబడరే, ఆయన రాగా నిలబడతారే. సౌలు నేను రాసును, నేను వస్తే నిలబడ, ప్రజలు దావీదు రాగా నిలబడుతున్నారే. నాకు 1000 కొలది అంటున్నారు, దావీదుకు 10 కొలలేమో 1000 కొలదని పాడుతున్నారే. రాజ్యము తప్ప మరి ఏమి తీసుకోలేగలడు అని. ఏమైంది? సౌలుకి అర్థమైపోయింది, నా సీటు ఖాళీ అయింది, ఇక అది తప్ప ఇంకేం తీసుకోగలుగుతాడు, అది పోయింది, ఇక అట్లాగా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకోనేను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ప్రైజ్ ది లార్డ్. విషపు చూపు నిలిపాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సిచ్యుయేషన్ మారింది. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఎగ్జాంపుల్ మారుతుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు యోనాతాను సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి, గమనించండి. ఓకే, యోనాతాను సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి. ఈ సౌలు రాజు అయి ఉన్నాడు, దావీదును రాజుగా కూర్చోబెట్టాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? సౌలు ఆ దావీదు మీద విషపు చూపు నిలిపాడు, కానీ దేవుడు సంఘాన్ని ఎవరికి సపోర్ట్ తీసుకొచ్చాడు? దావీదుకి సపోర్ట్ తీసుకొని వచ్చాడు. సంఘం ఏం చేస్తుంది తెలుసా? సౌలు పక్కనే ఉంటా ఉంది, అన్ని వింటా ఉంది. సౌలు లేండి మనం అక్కడ దావీదును చంపేద్దాం అనగానే ఈ సంఘం ఏం చేస్తుంది? యోనాతాను దావీదుకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇదిగో వస్తున్నాడు, అక్కడ నుంచి పారిపో. చదవండి మీరు. అనగా దేవుడు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? దావీదు కొరకు లేపి నిలబెట్టి ఉన్నాడు సౌలుకు విరుద్ధముగా. ఇప్పుడు యోనాతానుకు ఎలాగైతే దేవుడు సంఘాన్ని లేపి నిలబెట్టి ఉన్నాడు, యోనాతాను ప్రాణాన్ని ఎవరు కాపాడారు? సంఘము కాపాడేది. అదే సంఘముగా మారిన యోనాతాను ఇప్పుడు దావీదు ప్రాణాన్ని కాపాడడానికి దేవుడు లేపి నిలబెట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయ్యునుట చూచి సౌలు దావీదునకు భయపడెను. మంచిది, అది భయపడాలి. దేవుని ఆత్మ ఎవరి మీద ఉందో వారికి భయపడాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సౌలు అతని తన యొద్ద నుండని యొక్క సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుట పోవట ఉండెను.
మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముసలి కన్నీరు అంటారా? ఇది ఒక్కటి నేను చెప్పి ముగించేస్తాను, అయిపోయింది. 2 వచనాలు ముగించేస్తాను. ముసలి కన్నీరు తెలుసా మీకు? తెలుసుగా ముసలి కన్నీరు? అక్కడ కూర్చొని మూలాలు కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఊరికే ఎట్లా జరిగింది, అట్లా జరిగింది, అట్లా జరిగింది, అట్లా జరిగింది. లేచి పని చేస్తా కాదు ఏదైనా, ఊరికే ఏడ్చేది అక్కడ కూర్చొని. ఈ సౌలును చూడండి, ముసలి కన్నీరు ఎరగారుస్తున్నాడు. అదొక్కటి చూపించి ముగిస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లా, నేను బెన్యామీలారా ఆలకించుడి, యెషై కుమారుడు మీకు పొలములను ద్రాక్ష తోటలను ఇచ్చిన. ఎవరు? దావీదు గురించి మాట్లాడుతున్నాడు. దావీదు మీకు పొలాలను ద్రాక్ష తోటలను ఇచ్చిన, ఇండ్లలోకి పోయి మీకు సహాయం చేసిన, నేను మీకు సహాయం చేసేది. ప్రైజ్ ది లార్డ్. నేను మీకు ద్రాక్ష తోటలు ఇచ్చేది దావీదు ఇయ్యగలుగుతాడా? ఏం వాక్యం ఎట్లా ఉంది! ప్రైజ్ ది లార్డ్. చరిత్రలు కనిపిస్తాయి అక్కడ. ఆయన అంటున్న మాట చూడండి. వెళ్ళి వాళ్ళతో కలిసి, ఏ బెన్యామీలారా ఏమంటున్నాడు? యెషై కుమారుడు మీకు పొలములను ద్రాక్షోతాలను ఇచ్చిన, మిమ్మును సహస్రాధిపతులు గాను శతాధిపతులు గాను చేయునా? అధిపతులు గాను రండి నా వెంట, మిమ్మల్ని సంఘ కాపరులు చేస్తాను. నేను చేస్తాను, మీరే సంఘ కాపరులు. ప్రైజ్ ది లార్డ్. సహస్రాధిపతులను చేయునా? నీవెవడు చేయడానికి? దేవుడు చేయాలి సంఘ కాపరిగా ఎవరినైనా చేస్తే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిలబెట్టుకోవాలి, దేవుడు పులిపెట్టిని ఇవ్వాలి, నీవు కాదు ఇచ్చేది. ప్రైజ్ ది లార్డ్. నీకు అధికారమే లేదు, డబ్బు కొరకు ఆశపడుతూ ఉన్నావు, రాజ్యం కొరకు ఆశపడుతూ ఉన్నావు, ఈ సీట్ కావాలని ఏదో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉన్నావు అండి. అంతేనా? పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉన్నావు. శతాధిపతులు గారు చేయినా, మీరెందుకు నా మీద కుట్ర చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరెందుకు నాకు మీద కుట్ర చేస్తున్నారు? నా కుమారుడు యెషై కుమారుడితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడును నాకు తెలియజేయలేదే. ఎవరి మీద ఏడుస్తున్నాడు? యోనాతాను మీద. యోనాతాను ఏమైనాడు అన్నాను? సంఘమైనాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యోనాతాను మీద, సొంత కుమారుని మీద ఏడుస్తున్నాడు, సంఘం మీద ఏడుస్తున్నాడు. ఏంటి? నా కుమారుడు యెషై కుమారుడితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడు నాకు తెలియజేయలేదే. నేడు జరుగునట్లు నా కొరకు పొంచి ఉండినట్లుగా నా కుమారుడు నా సేవకుని పుర్రి కొలిపినను, నా నిమిత్తము మీలో ఎవరికి చింతలేదే. సంఘం అతనికి సపోర్ట్ చేస్తా ఉన్నారు, మీలో ఎవరు నా మీద చింతలేదే. ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. నేను అంటాను, ఇదే ముసలి కన్నీరు దేవుని దగ్గర గార్చింటే బాగుండేది. నీవు ఈ ముసలి కన్నీరు నీకు ఎందుకు వచ్చింది ఈ రోజున? వాక్యము విననందువలన. దేవుడు నిన్ను ప్రజల మీద రాజుగా అనుకుంటే చెడ్డ రాజుగా తయారయ్యావు నీవు. దేవుడు నిన్ను ప్రజల మీద సంఘ కాపరిగా అనుకుంటే చెడ్డ సంఘ కాపరిగా తయారయ్యావు నీవు. వాక్యాన్ని బోధించడం లేదు, తేనె తినొద్దంటూ ఉన్నావు, ఏమి తినకుండానే యుద్ధం చేయమంటూ ఉన్నావు, ఏం బోధించకుండానే యుద్ధం చేయమంటూ ఉన్నావు, ఏ వాక్యం బోధించకుండానే శ్రమలను ఎదిరించమంటూ ఉన్నావు, ఏ వాక్యం బోధించకుండానే పాపాన్ని ఎదిరించమంటూ ఉన్నావు. చెడ్డ దాసుడమై ఉన్నావు నీవు. వాక్యం బోధించడం లేదు, యుద్ధం చేయండి అంటూ ఉన్నావు, గెలవాలని అంటూ ఉన్నావు. ఖచ్చితంగా వాక్యం బోధించకుండా, వాక్యం చెప్పకుండా, ఏది పాపము చెప్పకుండా, ఏది వాక్యము చెప్పకుండా, అసలైన వాక్యం బోధించకుండా, సరిగా అన్నము తినిపించకుండా యుద్ధమును ఎలా గెలుస్తారు ప్రజలు? దేవుడు నిన్ను ప్రజల మీద మంచి సంఘ కాపురిగా ఉండమంటే చెడ్డ సంఘ కాపురి తయారయ్యావు నీవు, చెడ్డ దాసునిగా తయారయ్యావు నీవు. ప్రైజ్ ది లార్డ్. అందరు లేచి నిలబడదాం. చెడ్డ దాసునిగా తయారైనావు నీవు. హల్లెలూయా. యెహోవా నా కాపురి, యేసయ్య నా ఊపిరి. పడదీయండి. ఏంటండి దేవుడు తనకు చెప్పిన పని ఏంటి? తన ప్రజలను కాయము. పేతురుతో ఏమన్నాడు ఆయన? పేతురు, నన్ను ప్రేమించుచున్నావా అంటే ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? అయితే నా గొర్రె పిల్లలను, మొట్టమొదటిగా అన్నమాట, నా గొర్రె పిల్లలను కాయము. మరలా రెండవసారి అడుగుతూ ఉన్నాడు, పేతురు, నన్ను ప్రేమించుచున్నావా?
ప్రభా ప్రేమిస్తున్నాను ప్రభా. అయితే గొర్రెలను ఖాయం. ఇప్పుడు ఇందాక గొర్రె పిల్లలు అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? గొర్రెలను ఖాయము. అంటే ఒక సేవకుని పని ఏమిటో తెలుసా? గొర్రెలను కాయాలి, గొర్రె పిల్లలను కాయాలి. ఆయన అన్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే, నీవు నన్ను ప్రేమించినట్టయితే నువ్వేం చేయాలి? గొర్రెలను కాయాలి. ప్రేమిస్తున్నానని పైపైకి చెప్పడం కాదు, దేవాన్ని నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, ప్రభా నిన్ను ఆరాధిస్తున్నానని చెప్పడం కాదు, మందను సరిగా కాయాలి. అదే అసలైన సంఘ కాపరి యొక్క గుణం అండి. అలా చేయని వాడు ఏమవుతాడు? చెడ్డ సంఘ కాపరి అవుతాడు, చెడ్డ దాసుడు అవుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. అందరూ కళ్ళు మూసుకుందాం. సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి, కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు. అందరు నాతో పాటు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి. ఆమేన్, హల్లెలూయా. మహాగణుడా మీకు స్తోత్రములైనా, మీకు వందనములు ప్రభువా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడి ఉన్నారు, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మంచి కాపర్లే కాదు, చెడ్డ కాపర్లు కూడా ఉన్నారు ప్రభువా. ఆ విషయాన్ని మాకు బోధిస్తూ ఉన్నారు. ఎవరైతే నాయన తేనెను తినద్దని అంటూ ఉన్నారో, ఎవరైతే భోజనము పెట్టడం లేదో ప్రభువా, వారు చెడ్డ దాసులై ఉన్నారు. అవును ప్రభువా, తన యజమానుడు తిరిగి వచ్చేసరికి ఆ కాలమునకు సంబంధించిన ఆహారమును అందించినట్టు మంచి కాపరి, మంచి దాసుడు ఎవడై ఉన్నాడని మీ యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. అవును ప్రభువా, లోకములో మేము యుద్ధ రంగములో ఉన్నాము, యుద్ధమును జయించ బద్దులమై ఉన్నాము ప్రభువా.
కానీ మాకు తేనె కావాలి ప్రభువా. ఆ జుంటి తేనె కన్నా మధురమైన నీ వాక్యము కావాలి ప్రభువా. ఆ ప్రత్యక్షత కావాలి నాయన. ఎందుకనగా ఆ ప్రత్యక్షత మమ్మల్ని తాకినప్పుడు మా కన్నులు వెలుగుతాయి ప్రభువా. మా జీవితం వెలుగుతుంది నాయన. ఆత్మీయ ఆ యొక్క బలమును పొందుకొని యుద్ధ రంగంలో గెలుస్తాం ప్రభా. మీకు స్తోత్రములు. మీ సంఘాలలో ప్రభు నాయన మీ చిత్తానుసారమైన సేవకులు, తేనెను తిరిపించే సేవకులు, వాక్యం తిరిపించే సేవకులు, ప్రత్యక్షతలో నడిపించే సేవకులు ప్రభు నాయన మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. చెడ్డ సంఘ కాపర్ల గురించి ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నందుకు మీకు వందనం తెలియజేస్తూ ఉన్నాం. వారి గుణగణాలు చూపిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నేనైతే మంచి సంఘ కాపరిగా ఉండడానికి ప్రయాసపడుచు ఉన్నాను. స్తోత్రములు నాయన. మీరు నా మీద పెట్టిన భారమును నాయన మీకు స్తోత్రములు. మీ వాక్యానుసారంగా నెరవేర్చడానికి నాయన ఇష్టపడుచు సేవ చేస్తూ ఉన్నాను. సౌలు వలె కాకుండా సమయాల వలె ఉండడానికి ఇష్టపడుచు ఉన్నాను ప్రభా. సౌలు వలె కాకుండా యోనాతాను వలె ఉండడానికి ఇష్టపడుచు ఉన్నాను. సౌలు వలె కాకుండా ప్రభా దావీదు వలె మీ హృదయానుసారుల వలె మీ చిత్తము నెరవేర్చువాని వలె ఉండటానికి ఇష్టపడుచు ఉన్నాను. స్తోత్రములు తండ్రి. అట్టి సమయంలో నా పరిచర్యను బలపరుస్తూ ఉన్నారు. మీకు స్తోత్రములు నాయన. దావీదు నాకు తోడై ఉన్నట్టుగా నాకు తోడై ఉన్నారు. మీకు వందనములు. యోనాతానుకు తోడైనట్టుగా నాకు తోడై ఉన్నారు. మీకు వందనములు. సమయాలకు తోడైనట్టుగా నాకు తోడై ఉన్నారు. మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నీకు వందనములు ప్రభువా. దావీదు యుద్ధం గెలిచినప్పుడు, వాక్యం బోధించినప్పుడు ప్రజలలో మారు మనసు కలిగింది. ప్రజలలో ధైర్యం వచ్చింది ప్రభా. ప్రజలలో మీ ఆత్మ దిగి వచ్చింది నాయన. మీకు స్తోత్రములు. అలాంటి సేవ చేయడానికి ఇష్టపడుచు ఉన్నాను. మీ వాక్యంలో చదివినట్టుగా నాయన ఆ పనికి మాలిన దాసుని వల్ల ఉండడం నాకు ఇష్టం లేదు ప్రభా. ఆ చెడ్డ దాసుని వల్ల ఉండడం నాకు ఇష్టం లేదు ప్రభా నాయన. కానీ మీరు వచ్చినప్పుడు మీరు మెచ్చుకునే బలా నమ్మకమైన మంచి దాసుడా అనే లిస్టులో నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. మీరిచ్చే బహుమానములు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మీకు వందనలు ప్రభా. ఈ సేవకుని దీవించండి. ఈ దీన సేవకుని దీవించండి. మీకు స్తోత్రములు. ఈ దీన సేవకునికి ఇచ్చిన పరిచర్యను ఆశీర్వదించండి. సంఘమును దీవించండి ప్రభా. మీకు స్తోత్రములు నాయన. మీరు సరిగా వాక్యమును మాకు వివరించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభా సంఘ పరిచర్య ఇంకా మంచి జరుగుటకి ప్రభా నాయన, ఇంకా ఆత్మీయ ఆనందంలోనికి వెళ్ళుటకు ప్రభా నాయన, మేము కొన్ని పనులను ఆరంభించి ఉండగా దానిని మీ కష్టంలో పెడుతూ ఉన్నాం. కార్యారంభము కంటే కార్య అంతమే ముఖ్యమని మీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కానీ అది మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభా నాయన. దానికి కావలసినటువంటి ప్రతి అవసరమును నాయన మీరు తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. దానికి కావలసినటువంటి ప్రతి నాయన ఆ సహాయము ఏదైనా మీరు నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. అద్భుతమైన ఆలయం కట్టబడి ప్రభా దానిలోకి వెళ్ళినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. మీకు స్తోత్రములు. ఈ రోజు నుంచి ప్రభా నాయన దాని కొరకు కానుకలు తీయడానికి నాయన మేము ఇష్టపడుచూ ఉండగా ప్రభా మీరు మీ వంతుగా దానిలో వేయమని ఇష్టపడుతూ ఉన్నాము. మీరు మీ ఆశీర్వాదమును దానికి జత చేయమని అడుగుతూ ఉన్నాము. మీ హస్తమును చాపి ప్రభా ఆ లిస్టులో నాయన మీ పేరు కూడా రాయమని అడుగుతూ ఉన్నాం. మీకు స్తోత్రములు. ఆ లిస్టులో ప్రభా మీ ఆశీర్వాదమును కుమ్మరించమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రములు నాయన. వందనం చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు మీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమించి కానుకలు ఇచ్చి ఉన్నారు నాయన, మీ సేవకులు ఇచ్చి ఉన్నారు. వాటిని ఆశీర్వదించండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో వాటిని బలముగా వాడుకోనండి ప్రభా. మీకు స్తోత్రం. ఇచ్చిన ప్రతి హస్తమును మీరు ఆశీర్వదించండి. మీకు స్తోత్రములు. మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా నాయన. సేవను ప్రేమించి సిలిండర్ వచ్చింది నాయన, మీరు ఆశీర్వదించండి. ఇచ్చిన బిడ్డను మీరు దీవించండి. సమృద్ధిని దయచేయండి. ప్రతి కొరతను యేసు నామములో తీర్చమని వేడుకుంటున్నాం. యెహోవా ఈరే గుణమును ప్రచురించమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రము. సంఘమును ప్రేమించి ప్రభు అల్పాహారం తెస్తున్న బిడ్డను కూడా మీరు దీవించండి. మీకు స్తోత్రములు నాయన. ఆ హస్తమును దీవించండి. సమృద్ధిని మీరు దయచేయండి.
యెహోవా హీరేగా మీరు చూపించమని వేడుకుంటూ ఉన్నాం. మీకు స్తోత్రం. మీకు వందనములు తండ్రి. అదే కదా, వాద్యకారులతో మీరు ఉండండి, సింగింగ్లో మీరు ఉండండి ప్రభా. ప్రతి విషయంలో మీరున్నదికి మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. సంఘ బిడ్డలందరూ ఆశీర్వదించండి ప్రభా నాయన. ఎవరెవరికి ఏం కొరతలు ఉన్నాయో తీర్చండి. మీకు స్తోత్రం. పనులు లేని వారికి పనులను దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి. మీకు స్తోత్రములు తండ్రి. ఆత్మీయంగా అనారోగ్యంగా ఉన్న వారిని కూడా మీరు ముట్టండి. మీకు స్తోత్రములు. బలహీనమైన వారిని బలపరచండి. మీకు స్తోత్రములు ప్రభా. మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. మేమందరం మీ యొక్క వాక్యము చేత నాయన పరిశుద్ధపడి శక్తి చేత నింపబడిన మేము లోకంలోనికి వెళ్ళిచూ ఉండగా ప్రభా మీకు స్తోత్రములు. మేము లోకంలోనికి వెళ్ళి ఉండగా మమ్మల్ని కాపాడండి. మీకు స్తోత్రం ప్రభా. మీ కృపను తోడుగా ఉంచండి. లోకంలోనికి వెళ్ళి ఉండగా ప్రభా లోక మాలిన్యమును పాపమును ఏమి అంటించుకోకుండా నాయన కుమ్మర్రి పురుగును పోలిన జీవితం జీవించి తిరిగి మరలా నాయన మీ సన్నిధిలో కనబడే భాగ్యం దయచేయండి. మీకు స్తోత్రములు. అలుపుడం ప్రభా నన్ను వాడుకున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మరలా కలిసేంత వరకు మీ కృపను చూపి మీరు మహిమ పొందమని మమ్మల్ని దీవించినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము. ఆమేన్. ఆమేన్. మన ప్రభు కృప మనకందరికీ తోడు నీడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.